మీరు ఎప్పుడైనా నితీష్ ఈ స్టేజ్కి వెళ్తారు అని ఎప్పుడైనా అంటే అనుకున్నారా? లేదు సార్, నేను యాక్చువల్గా కోహ్లీ గారు ఇండియా నుంచి కోహ్లీ గారు వచ్చారు. కోహ్లీ మన టీం ఇండియా టీం అంతా వచ్చిందండి సెరమనీకి. దానికి నితీష్ వెళ్ళాడు. అయితే ఆ రోజు నుంచి చాలా ట్రై చేశాడు సార్. ఆ రోజు విరాట్ కోహ్లీ సార్ని కలవాలని కలవలేకపోయాడు. విరాట్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి పేరు వస్తే చాలు అనుకున్న మనిషి ఈ రోజు డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి ఆ క్యాప్ తీసుకోవడమే కాకుండా నెక్స్ట్ ఇన్నింగ్ లోనే అతనితోనే ప్లే చేయడానికి ఛాన్స్ వచ్చింది. అలాగా సమ్మర్ క్యాంప్ తో స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు నిజం చెప్పాలంటే గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ వరకు ఇంటర్నేషనల్ వరకు మారుమోగుతున్న పేరు నితీష్ కుమార్ రెడ్డి. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. వెల్కమ్ టు మై షో జర్నీ విత్ జగదీష్. నితీష్ కుమార్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనం. ఈ వైజాగ్ కుర్రాడు ఇప్పుడు ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఐపీఎల్లో కూడా తనదంటూ ఒక మార్కును చూపిస్తూ ప్రతిభ చూపిస్తున్నారు. సో అసలు ఈ నితీష్ కుమార్ రెడ్డి ప్రస్థానం ఎట్లా మొదలైంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మన క్యూబ్ టీవీ ఇప్పుడు వైజాగ్ వచ్చిందండి. వైజాగ్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు మనం ఉన్నాము. వాళ్ళతో మాట్లాడి నితీష్ ఆయన ప్రస్థానం ఎట్లా స్టార్ట్ చేశారు, ఏంటి ఆయన ఎదుర్కొన్న అనుభూతులు ఏంటి, ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే చాలా మంది పేరెంట్స్ కలగంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఇండియాకి ఆడితే చూడాలని. అంటే క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు లేకపోతే స్పోర్ట్స్ని ఇష్టపడే వాళ్ళు ఇండియాని రిప్రజెంట్ చేయాలి ఇట్లాగని. అంటే మీరు ఎలాంటి కలగన్నారో నాకైతే తెలియదు, కానీ మీ అబ్బాయి ఇప్పుడు ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ ఇండియా అంటే మన విశాఖపట్నం పేరుని యాక్చువల్గా ఆయన మొత్తం ఒక గ్లో అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. సో ఈ ఫీలింగు అంటే ఒక అద్భుతమైన ఫీలింగు కాదన్ను, కానీ మీరు ఎప్పుడైనా నితీష్ ఈ స్టేజ్కి వెళ్తారు అని ఎప్పుడైనా అంటే అనుకున్నారా? అంటే ఇలాంటి స్టేజ్ వస్తుంది, ఇండియాని ఇంత చిన్న వయసులోనే రిప్రజెంట్ చేసే స్థాయి వస్తుంది అని. లేదు సార్, నేను యాక్చువల్గా నితీష్ కుమార్ని గ్రౌండ్కి తీసుకెళ్ళింది మాత్రం ఏదో ఇండియాకి ఆడతాడనో ఐపీఎల్ ఆడుతాడో ఆ థాట్ మీద ఏం తీసుకెళ్ళలేదు, కానీ చిన్నప్పుడు కొంచెం అల్లరిగా తిరుగుతున్నాడని చెప్పి గ్రౌండ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ గ్రౌండ్లోని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సార్లు కానీ అతనిలో ఉన్న ఆటను కానీ చూసి ఈ అబ్బాయి రాను క్రికెట్ ఆడితే బాగా పనికొస్తాడు, బాగా ఆడతాడు అన్న ఒక మాట చెప్పడంతోనే నేను అబ్బాయిని ఆ రోజు నుంచి గ్రౌండ్కి తీసుకెళ్లి గ్రౌండ్లోని క్రికెట్ ఓనామాల్ హిందుస్థాన్ జింక్ గ్రౌండ్ ఉంది కదండి గాజువాక, అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ప్రాక్టీస్ చేస్తూ 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 మన వీడియోసేవారు సమ్మర్ క్యాంప్ ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్ పెడతారండి, అంటే పిల్లలందరికీ. మేము కూడా సరదాగా ఆ సెలక్షన్కి వెళ్ళడం, ఆ సెలక్షన్ లోనే నితీష్ని చూసి సమ్మర్ క్యాంప్ లో సెలెక్ట్ చేయడం. సమ్మర్ క్యాంప్ అంతా ఇంకా వీడియోసేవారే హ్యాండ్ ఓవర్ చేసుకుని పిల్లలందరినీ ఒక గ్రౌండ్ అరేంజ్ చేసి అక్కడే పెడతారు. అలాగా సమ్మర్ క్యాంప్ తో స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు నిజం చెప్పాలంటే గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ వరకు ఇంటర్నేషనల్ వరకు మారుమోగుతున్న పేరు నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి జర్నీ అల్లరితో స్టార్ట్ అయ్యి ఈరోజు సిన్సియర్గా క్రికెట్ మీద అవగాహన పెంచుకొని ఒక ప్లేయర్గా రుజువు చేసుకున్నాడు క్రికెట్లోని. అంటే ఆయన అల్లరి చేయకపోతే మీరు అసలు గ్రౌండ్కి తీసుకుని వెళ్ళేవారు కాదు. అంటే ఆ రోజు అల్లరంటే కొంచెం చిన్నప్పుడు చాలా అల్లరి ఎక్కువ చేస్తుండేవాడండి. వాళ్ళ మదర్ నేను డ్యూటీ నుంచి రావడం ఈడేమో రోజు కంప్లైంట్ చేయడం, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే కాదు. నేను ఇప్పుడు నాకు గ్రౌండ్కి వెళ్ళి అలవాటు ఉంది, జింక్ గ్రౌండ్కి. నేను ఎలాగ వెళ్తున్నాను కదా, నాతో పాటు సరదాగా పంపించింది అదే. ఇప్పుడు ఆ క్రికెట్ నేను సరదాగా ఏదైతే జాయిన్ చేశానో వాడు ఏం చేశాడంటే దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. సీరియస్ గా తీసుకొని ఆ గ్రౌండ్కి వెళ్ళి వస్తారు కదండి, గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్ పంపించినప్పుడు ఏదైనా కర్రపులు దొరికింది అనుకోండి షాడో అంటే బ్యాటింగ్ షాడో చేయడం, ఒక బుక్ దొరికింది అనుకోండి బ్యాటింగ్ షాడో చేయడం. వాళ్ళ మమ్మీ గుడ్లు పంపిస్తే ఆ బాల్ మీదకి ఎలా ఎగిరేసి గుడ్లకు పంపించేవాడు, గుడ్లు ఎగరేసి క్యాచ్ పట్టుకున్నాడు. వాళ్ళ మమ్మీకి ఎక్కడ చిరిగిపోతాయని భయం. ఇంకా అలా అంత ఇంట్రెస్ట్ గా ఉంటే నేను మామూలుగా
ఒకటి 2 సమ్మర్ క్యాంపులు కూడా మేము వెళ్ళలేదండి. సెలెక్ట్ అయిన తర్వాత కూడా వెళ్ళలేదు. ఒంగోలు ఇప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవగానే ఈవిడ ఒంగోలు సెలవులకు ఒంగోలు వెళ్ళిపోతుంది. వీళ్ళది ఒంగోలు అండి, మద్దరిది. అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి జోనల్ మ్యాచ్ జరుగుతుండేదండి. జింక్ జోన్ ఒకటి, స్టీల్ ప్లాంట్ ఒకటి, పోర్ట్ ఒకటి, పిఎం పాలెం జోన్ ఒకటి, ఈ 4 జోన్లు మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే మ్యాచ్ జరుగుతుంది. మేము మామూలు క్యాజువల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెలవుల నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్కి తీసుకెళ్తే అక్కడ గ్రౌండ్లోని సారాలు అందరూ మాట్లాడుకున్నాం. ఆ రోజు జింక్ జోన్ లో ఓడిపోయిందండి. ఓడిపోతే అప్పుడు సార్ అంటున్నారు, ఈ నితీష్ కుమార్ రెడ్డి వచ్చినా బాగుండేది, మనకు మ్యాచ్ కొంచెం గెలిచే వాళ్ళమే, వీడేమో రోజు రాడు అనేది క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నారు. ఏంటి సార్ ఎంతమంది వస్తున్నారు, నితీష్ పేరే చెప్పారు కదా, ఏటీకి ఎంత ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి నేను వాడిని ఇంకప్పటి నుంచి నేను వాడిని ఫాలోఅప్ చేయడం, సార్తో వెళ్ళి మాట్లాడడం. నేను వెళ్ళి మాట్లాడండి, ఏం సార్ ఇంక నేను నితీష్ని పంపిస్తాను, ఇంకా మీరు కూడా కోచింగ్ డైలీ అంటే సమ్మర్ క్యాంప్ కోచింగే కాకుండా డైలీ అనమాట. ఉదయం సాయంత్రం ఆయన గాంధీ గారు అనేసి అక్కడ కోచింగ్ పెట్టారు. అదే కోచింగ్ కి జింక్ గ్రౌండ్ అండి, గాంధీ గారు అనేసి అక్కడే కోచింగ్ పెట్టి ఇంకా డైలీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక్కొక్క పూట తీసుకెళ్తూ ఉండేవాడిని. ఇంకా అక్కడి నుంచి అతను కూడా చెప్పారు, బాగా ఆడుతున్నాడండి, తీసుకురండి, కంటిన్యూ తీసుకురండి. ఇంకా అక్కడి నుంచి సమ్మర్ క్యాంప్ కంటిన్యూ సమ్మర్ క్యాంప్ అండి. అదే సమ్మర్ క్యాంప్ కి కుమారస్వామి సార్ అని రైల్వే ఎంప్లాయ్ సార్ ఇప్పటికీ ఉన్నారు. కుమారస్వామి సార్ ఆయన సెలక్షన్ రావడం, నితీష్ అప్పుడు నితీష్ ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు సార్కి. ఆ సార్ ఈ అబ్బాయి క్రికెట్ ఆడుతాడు, బాగా పనికొస్తాడని చెప్పి సెలెక్ట్ చేయడం. ఇంకా అక్కడి నుంచి under-14, under-16, under-19 ఇంకా కంటిన్యూగా అండి డిస్ట్రిక్ట్ మ్యాచ్లు కానించి స్టేట్ ప్రతి ఇయర్ ఏదో ఒక స్టేట్ ఆడాడు. under-14 2 సార్లు ఆడాడు, 16 ఆడాడు, 19, 23 ఇంకో ఆ ఇయర్ నుంచి మొదలెట్టిన కాడి నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు ఆడుకొస్తున్నాడు సార్. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఆడికి ఈ రోజు వరకు కంటిన్యూ ఆడుతున్నాడు. అలాగ ఆడుతూ ఈ జర్నీ ఇప్పుడు ఆ గల్లీ క్రికెట్ సరదాగా స్టార్ట్ అయిన క్రికెట్ ఈ రోజు వాడికి ఒక ప్రొఫెషనల్ గా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తోనే, అంటే మీరు కూడా మొన్న చూసుంటారు బోర్డర్ గవాస్కర్ టీంకి టెస్ట్ మ్యాచ్ కి సెలెక్ట్ అవ్వడం. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డికి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి రోల్ మోడల్ ఎవరంటే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ టీవీలో ఆడుతున్నప్పుడు చూడడం, అతని స్టైల్ కానీ లేకపోతే అతను బ్యాటింగ్ చేసే విధానం కానీ, అతని ఫీల్డ్ ఎలా ఉంటాడు, ఎంత అగ్రెసివ్గా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అగ్రెసివ్గా, బయటకు వచ్చాక ఎంత క్యాజువల్గా ఉంటాడు, అవన్నీ చూసి అలా ఉండాలి, అలా నేను కూడా ఆడాలి అన్నది అతనికి ఒక మోటివేషన్. విరాట్ కోహ్లీతో ఆడే ఇదే వచ్చింది, వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆయన దగ్గర నుంచి గోల్డెన్ క్యాప్ అది అవకాశం కూడా వచ్చింది. తర్వాత ఆయన నితీష్ ఫోన్ చేశారా సార్ మీకేనా? చేసాడండి. కాదు, ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత చేశాడు. కోహ్లీ దగ్గర తీసుకున్న తర్వాత ఫోన్ చేసి ఏమన్నాడు ఆయన? చేశాడు. మేము అడిగాం ఏం డాడీ అంటే, నేను డాడీ అంటాను వాడిని. ఏం డాడీ అంటే చాలా ఆనందం అండి. ఇంకా ఆనందానికి మరి మాకు మేము కానీ మా వైఫ్ కానీ వాటితో మాట్లాడినప్పుడు కానీ ఆ క్యాప్ ఇచ్చినప్పుడు కానీ కొంచెం ఎమోషనల్ గా మేము కళ్ళంటే నీళ్ళు కూడా వచ్చాయి. ఆ రోజు నేను మా అబ్బాయి మాట్లాడడం, నేను ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఎక్కడ నితీష్ కుమార్ రెడ్డి, ఎక్కడ అల్లరి చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి ఫేస్ ఒకసారి గుర్తొచ్చింది. ఆ ఫేస్ నుంచి ఇప్పుడు చూసి అప్పుడు ఆడుతున్న మాటలు ఇప్పుడు ఆడుతున్న మాటలు చూస్తుంటే ఈ నిజంగా నా కొడుకు ఎంత అభివృద్ధి చెందాడు. ఇప్పుడు క్రికెట్ లోని అన్ని కూడా అన్ని నేర్చుకున్నాడండి, ఎలాగుండాలి, క్రమశిక్షణ మెయిన్. ఇప్పుడు వాడికి ఏంటంటే మీరు ఎవరినైనా అడగొచ్చండి, హిందుస్థాన్ జింక్ లో ఇక్కడ మన వైజాగ్ గ్రౌండ్ లో నుంచి కానీ ఎవరైనా కోచెస్ కానీ ఎవరైనా ఉంటారంటే మెయిన్ ఏంటంటే క్రమశిక్షణ అండి. టైం అంటే టైంకి ఉండడం, ఏదైనా ప్రాక్టీస్ అంటే టైం టు టైం ప్రాక్టీస్ చేయడం. ఇంకా సినిమాలు కానీ ఫ్రెండ్స్ కానీ నథింగ్ సార్. ఎవరికి అడిగినంత వరకు బయట ఎవరు ఫ్రెండ్స్ లేరండి, లిమిటెడ్ ఫ్రెండ్స్ ఓన్లీ. అందులో కూడా క్రికెట్ గ్రౌండ్ లోనే, అందులో క్రికెట్ తప్పించి ఇక్కడ మా ఉన్న ఊర్లోని కానీ మేము చేస్తున్న ఎక్కడ కూడా బయట వాళ్ళు అనేది లేదండి. వాడికి నిజంగా రికార్డు సార్. ఆయనకి భగవంతుడు మరి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. ఒక క్రికెట్ తప్పించి మైండ్ లో నుంచి ఇంకేం లేదండి. చదువు కూడా మీకు తెలిసే ఉంటది, చదువు గురించి ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే అంత క్రికెట్ మీద అంత ఎఫెక్ట్ పెట్టాడని కుర్రాడు మళ్ళీ నేను స్కూల్కి వెళ్తాడండి, బాగా చదువుతాడని చెప్పడం అది కాదు. కానీ స్కూలు కాలేజీ మాత్రం మామూలుగా ఏదో నార్మల్ గా అలాగే వెళ్ళిపోతుంది. క్రికెట్ లో మాత్రం నెంబర్ 1 అండి. ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారండి, రిలీవ్ అయిపోయారా? చదువుతున్నాడు సార్, చదువుతున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతుంది. సెకండ్ ఇయర్
ఇప్పుడు ప్రస్తుతానికి బుల్లయ్య కాలేజీలో వేసాను సార్. అక్కడ ఇప్పుడు ఏంటంటే ఏదో కొన్ని రూల్స్ మార్చారు, వారానికి 3 days అటెండెన్స్ ఉండాలి అనేసి. ఇప్పుడు అక్కడి నుంచి తీసి ఏదైనా మనం ప్రైవేట్ కాలేజీకి ఎక్కడికైనా మార్చాలని చూస్తున్నాం. అంటే కాలేజీలన్నీ క్యూ కడతాయండి. ఎందుకంటే అలా కాదు సార్, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ కాలేజీలకి నితీష్ ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు కదా, అంతే కదా. ఇప్పుడు ఆయన పలానా కాలేజీలో చదువుతున్నారంటే అదొక పెద్ద పేరు, వాళ్ళ కాలేజీకి గౌరవం. అది ఆ స్టేజ్కి అది వెళ్ళారు కదా. అంటే చిన్నప్పుడు యాక్చువల్గా తను అల్లరి చేసేవాడు, ఇట్లాగా అల్లరి చేయడం వల్ల ఇలాగ అన్నారు కదా. అల్లరి చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం గ్రౌండ్కి తీసుకుని వెళ్ళినప్పుడు అంటే క్రికెట్ బ్యాట్ పట్టుకొని లేకపోతే కర్ర పుల్లలు పట్టుకొని ఇట్లాగా బ్యాటింగ్ చేస్తున్నట్టు ఇట్లాగా, అంటే ఆ ప్యాషన్ చూసినప్పుడు మీకేమనిపించిందండి? నేను మామూలుగా అయితే అంటే నాకు బాడీ బిల్డింగ్ అన్న స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం సార్. నాకు ఇష్టం. నేను యాక్చువల్ కబడ్డీ ప్లేయర్ని. నాకు స్పోర్ట్స్ అంటే మంచి ఇంట్రెస్ట్. అయితే నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పటికైనా బాబుని ఫిజికల్ గా ఒక స్ట్రాంగ్ గా చేయాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్నది. అంటే క్రికెట్ అనేది నాకు ఉద్దేశం ఏం కాదు, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి బాడీ బిల్డప్ చేయాలి, ఇప్పుడు నుంచే చేయాలనేది నేను ఆడితో పెట్టుకున్న గోల్. ఇంకా అది ఏమైపోయిందంటే క్రికెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సక్సెస్ అవ్వకపోతే, అక్కడ ఏమైనా బాగా ఆడకపోతే నేను ఇంకేదో కబడ్డీయో లేకపోతే రన్నింగ్ లేకపోతే ఇంకోటి ఏదైనా నేను వెళ్ళేవాడిని. కానీ అక్కడ వెళ్ళిన దగ్గరే సక్సెస్ పొందాడు. Under 14 సెలక్షన్కి వెళ్ళినప్పుడే డిస్ట్రిక్ట్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు, స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు, Under 14 2 స్టేట్ సెలెక్ట్ అయ్యాడు. ఇంకెక్కడ నాకు గ్యాప్ కూడా ఇవ్వలేదండి. ఇంకా వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు, అందులోనే ఇంకా సక్సెస్ చేద్దామని చెప్పి నేను నితీష్ని అడిగాను, డాడీ నా ఇంట్రెస్ట్ మీద కాదంటే, లేదు డాడీ క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్, నేను క్రికెట్ ఆడతాను, ఇంకా నువ్వు నన్ను తీసుకెళ్తే చాలు, నువ్వు గ్రౌండ్కి తీసుకెళ్తే చాలు అనేసి నాతో చెప్పడం. అప్పుడు మా భార్య గారికి, ఈవిడి మా శ్రీమతి మానస గారు అండి, ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం సార్ బాగా. ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. అయితే ఆ టైంలోనే మేము Under 14 ఇంకా స్టేట్ సెలెక్ట్ అవుతాడు అన్న టైంలోనే నాకు హిందుస్థాన్ జింక్ నుంచి ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయిందండి. ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంచెం ఆలోచించుకోవడానికి, అంటే నాకు 23 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకా ఎంగేజ్ ఇంకా నాకు. అయితే ఆ టైంలో నేను ఉద్యోగం వదలాలా ఉద్యోగానికి వెళ్ళాలా అని కొంచెం కన్ఫ్యూజ్ లోని, ఎవరిని అడిగినా అబ్బాయి నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే మంచిది, 25 years అంటే ఇంకా కొత్త జాబ్ లాంటిది కదా, వెళ్ళిపోతే మంచిది అని చెప్తే, అప్పుడు మా భార్య నేను ఇద్దరం కూర్చొని ఈవిడిని ఒప్పించాను, నేను ఉద్యోగం రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను, అబ్బాయిని క్రికెట్ ఆడిస్తాను, నువ్వు ఎడ్యుకేషన్ చదువు కాబట్టి పాపని నువ్వు చదివించుకో, నీకు ఏం కావాలన్నా నేను చూస్తానని చెప్తే, ఈవిడ కూడా మరి మాట ఆడకుండా, అంటే ఈ రోజుల్లో ఎవరు అలా ఒప్పుకోవడం గ్రేట్ అండి. వెంటనే ఉద్యోగం మానేస్తున్నాను, కానీ ఇంకెందుకు మానేస్తావు, నీకు ఉద్యోగం ఉందనే కదా నేను చేసుకున్నాను అని ఒక మాట అని ఉంటే, ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి ఎవరో, ముత్యాల రెడ్డి ఎవరో, మీరెవరో, నేనెవరో ఎవరికి ఈ ప్రపంచానికి తెలియదు సార్. ఆ రోజు ఈవిడి పెద్ద మనిషితో ఒప్పుకోవడం, వెంటనే నేను ఇంకా ఆ రోజు నుంచి నేను రిజైన్ చేసిన దగ్గర నుంచి ఇంకా నితీష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడైతే గ్రౌండ్ లో ఉంటాడో నేను అదే గ్రౌండ్ లోని అక్కడే ఆడుతూనే ఉండేవాడిని. ఎందుకంటే వాడికి ఏం కావాలన్నా నేనే చూసుకొని, కోచెస్ కానీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చేస్తూ, గ్రౌండ్ బయటకు వచ్చిన తర్వాత అన్ని చేస్తూ, ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఏం కావాలనేది వాళ్ళ మదర్గా ఆవిడ చేసింది. గ్రౌండ్లోనే ఏం కావాలి, గ్రౌండ్కి తగ్గట్టుగా నేనేం చేయాలనేది నేను చేశాను. యాజ్ ఎ పేరెంట్ గా నేను ఏదైతే ఇండియా ఆడతాడు, IPL ఆడతాడు అనుకోలేదండి. నితీష్కి అయితే మాత్రం ఒక పట్టుదలండి, ఏదైనా అనుకుంటే సాధించడానికి ఒక మంచి పట్టుదలతోనే ఈ క్రికెట్ లో వచ్చాడు. అది సాధించినందుకు నేను యాజ్ ఎ పేరెంట్స్ గా నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే కాదండి, ఇది చాలా తక్కువ మందికి వచ్చే ఇది కదండి, రెస్పెక్ట్ కదండి. అంటే ఒక ఫాదర్, ఒక ప్లేయర్ ఫాదర్, అంటే ఇండియాకి ఆడే ఒక ప్లేయర్ కి ఒక ఫాదర్ గా ఎంత ప్రౌడ్ గా ఉంటారో అంటే మిమ్మల్ని చూస్తే మాకు అర్థమవుతుంది. మేడం ఇప్పుడు క్వశ్చన్ మీకే, ఒక్కసారి మైక్ పట్టుకోండి. మేడం, నితీష్ చిన్నప్పుడు ఎగ్స్ ఇలాగ పైకి ఎగరేసినప్పుడు ఎన్ని ఎగ్స్ పగలగొట్టాడు చెప్పండి. కూడా పగలదండి, పగలలేదు. అంటే ఫీల్డింగ్ అప్పటి నుంచే బాగా చేసేవారు అంతేనా? అల్లరి చేస్తాడు కానీ, అంటే నార్మల్ గా నేను ఎక్కడికి బయటికి పంపించను నితీష్ ని. ఎగ్స్ తీసుకురానన్న షాప్ కి వెళ్ళి అంటే అది చూసేదాన్ని ఎలా తెస్తాను. లేదండి, అపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు కొంచెం జాబ్ పోయిన తర్వాత అపార్ట్మెంట్ కి వచ్చాను. ఫస్ట్ లో జింక్ లో కూడా షాప్ ఉండేదండి, తనకి మాకు కొంచెం దగ్గరలో ఉండేది, పక్కనే ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు విండోలో చూస్తే కనిపించేది అనమాట, షాప్ దగ్గర నుంచి రావడం. చూస్తుంటే ఈ 2 చేతుల బాల్స్
ఎక్స్ పెట్టుకుని ఇలా ఇలా ఎగరేసుకుంటూ వచ్చేవాడు. నువ్వు ఎక్కడ పగలేస్తాడు ఎప్పుడు ఒక ఎగ్గ కూడా పగలండి కరెక్ట్ గా తీసుకొస్తాడు. సో అప్పుడు చిన్నప్పుడు చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు ఆల్రౌండర్ గా మారడానికి కారణమైంది అంటారు. ఏమో చెప్పలేం కదండి అది. నితీష్ ఫస్ట్ బ్యాట్స్మెన్ గా ఉంటూ అండర్-16 ఏదో హిమాచల్ ప్రదేశ్ మీద అంటే ఏ స్టేట్ నాకు గుర్తులేదు కానీ ఒకే ఇన్నింగ్స్ లో 400 రన్స్ కొట్టాడంటే నిజమేనా? మీరు చెప్పింది కరెక్ట్. నాగాలాండ్ అండి, నాగాలాండ్ మీద అండర్-16 ఒకే ఇన్నింగ్ లోనే 442 రన్స్ కొట్టి 442 అదే ఇయర్ లోనే 1200 పైచిరుకు రన్స్ కొట్టి బెస్ట్ బ్యాట్స్మెన్ గా బెస్ట్ ఆల్రౌండర్ గా అప్పుడు అవార్డు కూడా ఇచ్చారు సార్. BCCI అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు తీసుకున్నందుకు వెళ్ళినప్పుడే కోహ్లీ గారు ఇండియా నుంచి కోహ్లీ గారు వచ్చారు. కోహ్లీ మన టీం ఇండియా టీం అంతా వచ్చిందండి సెరమనీకి. ఆఫ్ఘనిస్తాన్ టీము ఇండియా టీం వచ్చింది. దానికి నితీష్ వెళ్ళాడు ఈ అవార్డు తీసుకోవడానికి. అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ అంటే ముందే ఇష్టం, వస్తున్నాడని చెప్పి ఇక్కడి నుంచి ఆనందం అంటే ఈడికి అవార్డు వచ్చిందని మర్చిపోయాడు. కోహ్లీ ఉన్నాడు, నేను చూడాలి, కోహ్లీని చూడాలన్న దీని మీద వెళ్ళాడు. తీరా మోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్. అంటే చెప్తే కొంతమంది దాన్ని ఏంటంటే అలా ఎవరైనా ఇలాగే చెప్తారు అనుకుంటారు. మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. అయితే విరాట్ కోహ్లీతో నా రోజు ఫోటో దిగడానికి అవ్వలేదండి. విరాట్ కోహ్లీతో ఫోటో దిగడానికి అవ్వకపోతే విరాట్ కోహ్లీ అంత దూరం ఉంటే ఇక్కడి నుంచి అంటే మరి దగ్గరికి వెళ్ళినవారు కదా, అతను స్టార్ ప్లేయర్, అతను కింగ్ కోహ్లీ అప్పటికే. అలాంటి ప్లేయర్ దగ్గరికి మరి వెళ్ళవరు కదా సార్, కొంత సెక్యూరిటీ ఉంటది కదా. ఈ మాత్రం దూరం నుంచి సెల్ఫీ అంటే అక్కడి నుంచి ఆయన పడేటట్టు ఒక సెల్ఫీ తీసుకొని 2-3 ఫోటోలు అవి ఉన్నాయి. చాలా లాంగ్ నుంచి తీసుకునేవి. అయితే ఆ రోజు నుంచి చాలా ట్రై చేశాడు సార్. ఆ రోజు విరాట్ కోహ్లీ సార్ని కలవాలని కలవలేకపోయాడు. ఇంకా అక్కడి నుంచి విరాట్ కోహ్లీని కలవడానికి ఒక ప్లాన్ సెట్ చేశాడు సార్. విరాట్ కోహ్లీని నేను కలవాలంటే ఎలా, నాకు నేను ఎంత వీరాభిమాని అతను కలవలేకపోయాను, నేను ఎలా కలవాలన్నది అతను ఇంటికి వచ్చిన తర్వాత మాతో కూడా అతనికి అవార్డు వచ్చింది సార్. మన ఆంధ్రాలోనే ఫస్ట్ ఆ అవార్డు రావడం నితీష్ కి. అలాంటి అవార్డు వచ్చినప్పుడు కూడా అవార్డు తీసుకున్న సంతోషం వాడి ముఖంలో కనపడలేదు. వచ్చి నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు, చిన్నపిల్లడు కదండి, నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు. 16 లో నుంచి నాకు ఫోటో ఇవ్వలేదు అని కొంచెం బాధపడుతూ ఉండి అక్కడి నుంచి అదే మోటివేషన్ తీసుకున్నాడు సార్. నేను విరాట్ కోహ్లీని కలవాలి. ఎలా కలవాలి, మనమేమి పెద్ద డబ్బున్నోళ్ళం కాదు, లేకపోతే మనకేం పలుకుబడి లేదు, మనమేమి పెద్ద స్టార్లు ఏం కాదు, వేరే విధంగా వెళ్ళి కలడానికి. అప్పుడు అనుకున్న నిర్ణయం ఏంటంటే నేను విరాట్ కోహ్లీని కలవాలంటే ఇదే క్రికెట్ లోనే నేను బాగా ఆడి విరాట్ కోహ్లీ చిందా విరాట్ కోహ్లీ నోటంటే నితీష్ కుమార్ రెడ్డి పేరు వస్తే చాలు అనుకున్న మనిషి ఈ రోజు డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి ఆ క్యాప్ తీసుకోవడమే కాకుండా నెక్స్ట్ ఇన్నింగ్ లోనే అతనితోనే ప్లే చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఆ నితీష్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఎంత అదృష్టం అంటే నితీష్ కి టీవీలోని ఒక సెంచరీ కొడితే ఇక్కడ పెద్ద డ్యాన్సులు చప్పట్లు కొట్టిన మనిషి అక్కడ చూస్తూ ఆ ఆనందం అది మాకు చూస్తూ మేమెంత ఆనందించాం అంటే బ్యాటింగ్ క్రీజ్ లో ఒక ఎంట్లో కోహ్లీ ఆడుతుంటే నితీష్ ఉన్నాడు. అందులోని విరాట్ కోహ్లీ అంటే వీరాభిమాని, అందులో 100 కోటి విరాట్ కోహ్లీ 100, నితీష్ ఏమో అప్పటికి ఎంత 38 ఎంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయడం మాకు చూడడానికి 2 కళ్ళు సాలేదు సార్ మా ఆనందం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విరాట్ కోహ్లీ సార్ నితీష్ ఒక పిచ్ మీద ఆడుతున్నారు, నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టం అంతా నాకు ఏమి అనిపించలేదు సార్. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అందరూ అనుకుంటారు నేను కష్టం పడ్డాను, నేను కష్టాలు పడుతూ కూడా నేను వాడిని తీసుకొచ్చాను. ఈ రోజు ఆడు ఎదిగిన స్థాయిని చూసి నేను ఆ కష్టం అంతా నాకు మర్చిపోయింది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు యువత లైన్ లో ఉన్న నితీష్ బహుశా అదేదో సినిమాలో శృతి హాసన్ మనసులో నాట్యం చేస్తుంది, అలాగే నాట్యం అంటే అక్కడ ఎగిరితే బాగోదని చెప్పి బయటికి కనిపించింది. అదే బయటగా ఉంటే మాత్రం బయట ఎగిరేవాడేమో ఆయన, అట్లా మనసులో ఫుల్ డాన్స్ చేసి ఉంటాడు. యాక్చువల్గా అంటే
తర్వాత మీతో మాట్లాడారు కదండి, ఫోన్ లో మాట్లాడడం కాన్వర్సేషన్స్ అని అయ్యే తర్వాత రావడం జరిగిందా అండి? ఇన్సిడెంట్ తర్వాత అవ్వలేదు కదా, సో అక్కడే ఉన్నట్టు ఫోన్ లో మాట్లాడినప్పుడు అంటే ఆ మూమెంట్ కోసం కానీ అక్కడ ఉండే అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఎట్లా ఉంటుంది ఏంటి, ఆ ప్లేయర్స్ తో తినే ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, ఇలాంటివి ఏం చెప్పాడా అండి? షేర్ చేసుకున్నారా? నితీష్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సీనియర్స్ టీమ్ కి సెలెక్ట్ అవ్వక ముందు ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. అప్పుడు కొంతమంది అంటే విరాట్ కోహ్లీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు కాకుండా ఈ కొంచెం మిడిల్ లో ఉన్న ఈ విహారీ కదండి, కేఎల్ రాహుల్, సూర్య ఇలాంటి వాళ్ళతో కొంచెం ఆడడం, ఒక 2-3 మ్యాచ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు అక్కడ జరిగాయి. అందులో ఆడిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఏ టీంకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ విరాట్ కోహ్లీని కలవడం అది చాలా సంతోషం అండి. విరాట్ కోహ్లీని కలిసిన తర్వాత ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసి ఏం డాడీ అంటే, డాడీ నువ్వు అనుకున్నది సాధించారంటే అలా ఉండాలి డాడీ అంటే ఇంకా అక్కడి నుంచి చేస్తాడు సార్ పని అంటే మనం చెప్పలేం కానీ చాలా జోక్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను టీవీ చూసినప్పుడే అటు పక్కన 100 కొట్టినప్పుడు ఏదో ఒకటి పోద్దండి, రిమోట్ అయినా పోద్ది లేకపోతే చల్లని పగిలిపోతుంది, అంత అల్లరి చేస్తూ ఉంటాడు. ఎన్ని రిమోట్లు పోయి ఉంటాయి మీ ఇంట్లో? చాలా పగులుతా ఉంటాయి సార్. అంటే పగలగొట్టాలని కాదు, ఆనందం అంటే హ్యాంగ్ ఓవర్ అట్లా ఉంటుంది పిల్లలు. మాక్సిమం వీళ్ళందరూ చూసేది కూడా అకాడమీలో చూసారు పిల్లలతోనే, అకాడమీ ఫ్రెండ్స్. ఇప్పుడు నితీష్ ఫ్రెండ్ కూడా ఈ రోజు ఐపీఎల్ కి సెలెక్ట్ అయ్యాడు, త్రిపురాన్ విజయ్ శ్రీకాకుళం. నితీష్ కి ఫ్రెండ్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు వీళ్ళంతా ఒక బ్యాచ్, మన నితీష్, గుంటూరు రషీద్, త్రిపురాన్ విజయ్, వీళ్ళు ముగ్గురు ఒకే ఇయర్ అకాడమీ చేశారు వీళ్ళంతా. ఇప్పుడు మన అవినాష్ అన్న అబ్బాయి కొంచెం సీనియర్ నితీష్ కి, సత్యనారాయణ రాజు కూడా సీనియర్, కాకినాడ అబ్బాయి. వీళ్ళు నితీష్ కన్నా కొంచెం సీనియర్, అయినా వీళ్ళందరూ కలిసి ఆడిన బ్యాచ్ ఇదంతా. యాక్చువల్ గా అంటే ఇప్పుడు మనకి చాలా ఆనందంగా ఉందండి. అంటే మనం వైజాగ్ కుర్రాడు యాక్చువల్ గా ఇండియాకి ఆడుతున్నాడు, ఐపీఎల్ కి ఆడుతున్నాడు. ఇంకోటి ఐపీఎల్ లో లాస్ట్ ఇయర్ అయినా 20 lakhs బేస్ ప్రైస్, ఈ రోజు 6 కోట్లు. 6 కోట్లకు అమ్ముడయ్యాడు. ఎలా ఉందండి? అంటే కోటీశ్వరుడు అయిన ఫీలింగ్ ఉందా మీకు? అంటే కోటీశ్వరుడు అయిన కాదండి, సేమ్ టీం మళ్ళీ. అంటే నితీష్ మీద టీం మేనేజ్మెంట్ ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడండి. మనం 6 కోట్ల 2 కోట్ల 10 కోట్ల అని కాకుండా అంతమంది సీనియర్ ప్లేయర్స్, ఎంతమంది అండి? 21 మంది టీంకి ఉన్నారు. 21 మందిలో 6 రిటైన్ చేసుకోవాలి, 5 రిటైన్ చేసుకోవాలి. 5లో మా అబ్బాయి ఉన్నాడంటే మాకు ఎంత గర్వం సార్. మీరు 6 కోట్ల అన్న మాట పక్కన పెట్టండి సార్, డబ్బు కాదు. 25 మందిలోని 5 రిటైన్ చేసుకుంటే అందులో నా కొడుకున్నాడు సార్. అది నాకు ఎంత గర్వం అండి. మేనేజ్మెంట్ ఎంత నమ్మకం పెట్టుకుంది నితీష్ మీద, ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా నితీష్ మళ్ళీ వాళ్ళు ఏదైతే నమ్మకంతో నిన్ను రిటైన్ చేసుకున్నారో ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసి నువ్వు మళ్ళీ అంతటి ఘన విజయాన్ని సాధించాలని ఒక తండ్రిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ వాడు అంటే యాక్చువల్ గా సరే అంటే బ్యాటింగ్ కోసం దానికోసం అడిగే ముందు మేడం అడుగుదాం కొన్ని. సార్ మేడం, యాక్చువల్ గా నితీష్ సెలెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఎవరికి చెప్పారు? వాళ్ళ డాడీకి చెప్పారా, మీకు చెప్పారా? ఏదైనా ఫస్ట్ వాళ్ళ డాడీకే కాల్ చేస్తాడండి. ఇలాంటి క్రికెట్ సంబంధించినంత వరకు ఏదైనా ఫస్ట్ డాడీకే చెప్తారు. గ్రూప్ కాల్లో అందరిని యాడ్ చేస్తారు, నన్ను, వాళ్ళ సిస్టర్ ని, వాళ్ళ డాడీని, ప్లస్ మా బ్రదర్ ఉంటారు, అందరిని గ్రూప్ కాల్ యాడ్ చేసి ఈ శుభవార్త అందరికీ చెప్పాలి అన్నట్టు అందరినీ వీడియో కాల్ చేస్తాడు. బయట ఉంటాడు కదా, అందరిని యాడ్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్తారు. మన ఇండియన్ తల్లులు అంటే పిల్లలు ఎప్పుడో రోజు పడాపడామని అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు కదా, అంటే సర్వసాధారణం. మా ఇంట్లో కూడా నడుస్తూ ఉంటది లేండి అది. అంటే మా ఆవిడ, నన్ను కాదండి, మా పాపని, నన్ను కాదు, పన్నండి. అట్లాగా మీరు ఎప్పుడైనా నితీష్ని అంటే దెబ్బలాడడం లేకపోతే దెబ్బ వేయడం ఎప్పుడైనా జరిగిందా? జరిగిందండి. పాపం చాలా అల్లరి ఎక్కువ కదా, బాగా చదువు దగ్గరే చాలా తన్నులు తినేవాడు, చాలా అల్లరి చేసేవాడు. కానీ చదివేవాడు బానే, అల్లరి చేసేవాడు. కొడితే కానీ మాట వినేవాడు కాదు అసలు, అల్లరి ఎక్కువ. కానీ తను పట్టుకుని ఉండేవారా? అంటే భయపెట్టడానికి పిల్లలకి భయం అనేది ఉండాలి సార్. ఎడ్యుకేషన్ లో ఇవి దగ్గర ఎడ్యుకేషన్ లో కూర్చున్నంత సేపు వాడు పక్కన
ఎడ్యుకేషన్ పరంగా అయితే ఈవిడు పక్కన కూర్చున్నాడంటే అక్కడ ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే వినేవాడు కాదు. అంటే కొట్టడం అనేది భయపించడం అనేది సెకండరీ, మాత్రం కొంచెం భయపెడుతూనే చదివించేది. అంటే పిల్లలకి యాక్చువల్ గా క్రమశిక్షణ నేర్పించాలంటే కొన్నిసార్లు అదిలింపు ఇవన్నీ ఉండాలండి, బెదిరింపు అవన్నీ ఉండాలి, అది కామన్. అంటే ఇప్పుడు అది ఉండబట్టే మీరు ఇద్దరు చేయబట్టే కదండి ఇప్పుడు ఆయన స్టేజ్ కి వెళ్ళగలిగాడు, అవునా కదండి? అంతే కదండి. వాళ్ళ డాడీ అంటే ఎక్కువ భయపడతారు, స్టడీస్ సంబంధించినంత వరకు మాత్రం నేనంటే భయపడతాడు. మిగతా విషయాలన్నింటిలో డాడీ వస్తున్నారు అని చెప్పి భయపించేదాన్ని. అట్ల పుల్ల అంటారు కదా, అది గురువు అనమాట. అది చూస్తూ ఉండేవాడు, అమ్మ అట్ల పుల్ల కాల్చి పెట్టేస్తుంది. మన తెలుగు అమ్మలు అందరూ అట్ల పుల్ల ఎక్కువగా డాడీ అని పైన డాడీ వస్తారు, డాడీ చెప్తాను అని భయపించేదాన్ని. ఎందుకంటే నేను ఎంత కొట్టినా నాకు భయపడేవాడు కాదు, వాళ్ళ డాడీ గట్టిగా అరిస్తే చాడు భయపడిపోయాడు అనమాట. ఇప్పుడు కాదు, తను సెలెక్ట్ అయిన తర్వాత సరే ఇప్పుడు వాళ్ళ డాడీకి చెప్పారు, తర్వాత మీతో మాట్లాడినప్పుడు ఏమన్నారు? తను ఫస్ట్ అన్న మాట ఏంటి గుర్తుందా మీకు? లేదు సార్, అందరినీ గ్రూప్ కాల్ యాడ్ చేసి అందరూ కదా మీతోనే అమ్మ సో అండ్ సో అని ఏదో చెప్పి ఉంటాడు కదా, ఏ అన్న మాటలు ఏంటి అని అడుగుతున్నాను. అందరికి ఒకేసారి చెప్తాడండి, అమ్మ సెలెక్ట్ అయ్యానంటే హ్యాపీ నాన్న అని మేము అందరం ఒకసారి షేర్ చేసుకుంటాం. ఎందుకంటే పాప యూఎస్ లో ఉంది కదా, తను కూడా ఇక్కడ లేదు కదా, అందరికి ఒకేసారి చెప్పాలి, మా ఫీలింగ్స్ చూడాలని వీడియో కాల్ చేస్తాడనమాట, మేము ఎలాగా ఫీల్ అవుతున్నాం అని. అంటే నితీష్ అండ్ పాప ఇద్దరే కదండి? పాప పెద్దది అనుకుంటా. పాప పెద్దదే కదండి. ఓకే, అక్క తమ్ముడు. సో అక్క తమ్ముడు ఎప్పుడైనా గొడవ పడేవారా? ఎప్పుడు పైకి గొడవ పడతారండి, కానీ ఫుల్ సపోర్ట్ వాళ్ళ తమ్ముడికి. మీరు ఒకటి యాక్చువల్ గా సైకలాజికల్ గా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, అన్నదమ్ముల మధ్య సిస్టర్ అండ్ బ్రదర్స్ మధ్య ఎవరైతే గట్టిగా ఎక్కువ చిన్నప్పుడు గొడవ పడుతుంటారో తర్వాత బాండేజ్ కూడా వాళ్ళ మధ్య బాగా ఉంటదట, చాలా ఆలోచిస్తాడు, అభిమానం అదంతా ఎక్కువ ఉంటదట. ఇప్పుడు చిన్నప్పుడు బాగా ఎంత గొడవ ఆడుకున్నా ఇద్దరు, వచ్చేసరికి అక్క గురించి తమ్ముడు బాగా ఆలోచిస్తాడు, తమ్ముడు గురించి అక్క చాలా బాగా ఆలోచిస్తుంది. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది, అమ్మో వీళ్ళకి ఇంత ఎఫెక్షన్ ఉందా వీళ్ళ లోపల అనిపిస్తుంది. నితీష్ వాళ్ళ అక్క ఇప్పుడు నితీష్ సెలెక్ట్ అయిన వెంటనే ఏమంది తాను అసలు ఇంకా చాలా ఎక్సైట్ అవుతుంది, అసలు ఇంకా మాకంటే ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయిపోతుంది అనమాట. మా తమ్ముడు సెలెక్ట్ అయ్యాడు, ఇంకా అసలు ఆ రోజు తనకి నిద్ర పట్టదు, ఇంకా ఇవన్నీ నేను దగ్గర నుంచి చూడలేకపోతున్నానని ఫీల్ అవుతుంది, అంతే, ఇక్కడ లేదు కదా. సరే, ఏ ఇంటర్వ్యూలో అడగను మిమ్మల్ని అడుగుతానండి, నితీష్ కి బాగా ఇష్టమైన వంట ఏంటండి? నితీష్ నాన్ వెజ్ ఎక్కువ తింటాడండి, నాన్ వెజ్ గోంగూర మటన్, ఫిష్ ఫ్రై. ఎక్కడ బయటికి వెళ్ళినా బయట ఫుడ్ ఎంత తిన్నా ఇంట్లో ఫుడ్ తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. అంటే ఎక్కువ బయట ఉంటాడు కదా, ఇంటికి వెళ్తాను అమ్మ దగ్గర వండించుకొని తినాలి, రెస్ట్ తీసుకోవాలి, టైం దొరికితే అలాగే ఆలోచిస్తాడు. ఇక్కడికి టూర్స్ వెళ్ళిపోదాం, అవి చూద్దాం అలా ఎప్పుడు ఆలోచించాడు. ఇంటికి వెళ్ళిపోయి చక్కగా అమ్మతో వండించుకొని తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. యాక్చువల్గా ఒంగోలులోని వంటలు చాలా బాగా చేస్తారు, అంటే ఒంగోలు ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటదండి. యాక్చువల్గా మీరు అట్లాగే నితీష్ ఇప్పుడు టూర్కి వెళ్ళి రాగానే ఒక దగ్గర కూర్చోబెట్టి కుక్ చేసి తినిపించడం అలాంటివి నడుస్తూ ఉంటాయా? అంటే తనకి ఇష్టమైనవన్నీ వెంటనే వండి పెట్టి అన్ని రకాలు చేస్తాను, తనకి ఏమి ఇష్టం అన్ని ప్రిపేర్ అయిపోతాం తను వచ్చే టైంకి. ఈ రోజు నేను ప్లాన్ చేసుకుంటాను, ఆయన వరకు ఆయన గ్రౌండ్ చూసుకుంటారు, నా వరకు నేను ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు ఈయనంటే ఫస్ట్ నుంచి సరే ఒక స్పోర్ట్స్ మెన్, నితీష్ని ఎలాగైనా క్రికెట్ లోకి వెళ్ళాలి అండ్ వెళ్ళేటట్టు చెయ్యాలి అని చెప్పి ఒక అంబిషన్ తో ఉన్నారు. మీరు ఒక మదర్ గా ఏ పిల్లలైనా చదువుకుంటే బాగుంటుంది ఇట్లాగా ఎంత అంటే చాలా మంది మదర్స్ ఏంటంటే అంటే అక్కడ వరకు రిజిడ్ గా ఉంటారు, అంటే వాళ్ళు రిజిడ్ గా ఉండేది ఏంటంటే అంటే రేపు పొద్దున అందులో సక్సెస్ అవ్వకపోతే చదువు అనేది ఉంటది కదా అనే ఒక ఫీలింగ్. ఎప్పుడైనా నితీష్ క్రికెట్ ఆడుతూ ఉంటే ఎందుకు క్రికెట్ ఆడుతున్నాడు, చదువుకుంటే బాగుంటది కదా అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? వన్స్ జాయిన్ అయినాక అనుకోలేదు, జాయిన్ అవ్వక ముందు మాత్రం స్టడీస్ కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయేమో, మీరు రోజు గ్రౌండ్ తీసుకెళ్తున్నాడు, ఇంటికి వచ్చి హోంవర్క్స్ చేయలేకపోతున్నాడు, ఫస్ట్ లో ర్యాంక్స్ బాగా వచ్చాయి ఇప్పుడు మార్క్స్ తగ్గిపోతున్నాయి, మీరు ఇలా చేస్తున్నారు అనేదాన్ని ఫస్ట్. అంటే లేదు తను వదిలేసి గ్రౌండ్ నుంచి వచ్చాక బాగా స్ట్రైన్ అయిపోతాడు, నేను హోంవర్క్స్ చేయిస్తుంటే కూర్చొని పడుకునేవాళ్ళు, వదిలేసి తను అంటే ఆయన తెలుసు కదా గ్రౌండ్ లో ఎంత కష్టపడతాడో ఆయన తెలుసు కాబట్టి వదిలేసి పడుకుంటారు అనేవాళ్ళు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని, హోంవర్క్స్ అన్ని చేసుకోవాలి, చదువుకోవాలి, ఈ రోజు సిలబస్ ఇది అని. ఇంకా తర్వాత నాకు అప్పుడు క్రికెట్ గురించి తెలియదు అసలు. యాక్చువల్గా తెలిసిన తర్వాత అయ్యో బాగా స్ట్రైన్ అయిపోతున్నాడని ఇంకా నేను వదిలేసాను. తర్వాత ప్రతిదీ సెలెక్ట్ అవడం, Under-12, Under-14, Under-16 పర్లేదు, మా అబ్బాయిలో టాలెంట్ ఉండబట్టే కదా పిలుస్తున్నారు, సరే ఇంకా వాళ్ళ డాడీ చూసుకుంటానని చెప్పారు కదా అని ఇంకా తన్ని ఫుల్ ఇంకా వాళ్ళ డాడీ
హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అనమాట. ఇంకా యాక్చువల్ గా అంటే క్రికెట్ అంటే స్పోర్ట్స్ ఏదైనా కూడా వాళ్ళకి ఇంజురీస్ అవ్వడం, దెబ్బలు తగలడం ఇలాంటివి నడుస్తూ ఉంటాయి కదండి. క్రికెట్ లో కూడా పరిగెట్టినప్పుడు ఏదో విధంగా దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా. అంటే ఫాదర్ అంటే ఆయన స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆయనకి అర్థం అవుతుంటుంది. కానీ మదర్ కి అట్లా కాదు కదా. చిన్న పిల్లలకి అంటే తన పిల్లలకి ఏదైనా అయింది అంటే చాలా ఎక్కువ ఫీల్ అవుతుంటారు. అట్లాగే నితీష్ ఎప్పుడైనా అంటే ఇలా దెబ్బలు తగిలించుకునేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? చాలా బాధ అనిపిస్తుంది. నేను ఐపీఎల్ మ్యాచ్ కి వెళ్ళానండి. నేను ఎక్కువ మ్యాచెస్ కి వెళ్ళాను, ఐపీఎల్ కి వెళ్ళాను. నా కళ్ళ ముందే క్యాచ్ పడుతూ అలా పడిపోయాడు. ఒక్క నిమిషం నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. నా కళ్ళ ముందే అలా పడిపోయాడు అని. ఇంటికి వచ్చాక ఏమైంది అని చూసి పెద్దగా ర్యాష్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేస్తే అది చూసాము, ఇన్ని దెబ్బలు తగిలితే జాగ్రత్తగా ఆడుకోవాలి కదా అన్న అని చెప్తా అంటే నేను చూసుకుంటాను అంటాడు. అయినా మా భయం మాకు తల్లులు ఎలా ఉంటారంటే వీలైతే అక్కడ ఫోన్ పెట్టడం వేస్తారు పిల్లలు పడిపోకుండా. అంటే తల్లి ప్రేమ అండి అది. అంటే నేను మిమ్మల్ని ఇది చేయడం కాదు, అంటే తల్లులు అలా ఉంటారు. అంటే పిల్లలు ఎలా ఉన్నా కూడా అంటే వాళ్ళు చాలా ఇదిగా ఉండాలి. తండ్రులు ఏంటంటే పిల్లల్ని రాడు తేలాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అది చాలా సార్లు అంటే చాలా మంది మేము చూస్తూ ఉంటాం కదా, అలా మాకు తెలుస్తూ ఉంటది. సరే, అలా దెబ్బ తగిలినప్పుడు మీరు ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకెప్పుడైనా ఇంజురీస్ అవ్వడం అట్లాగే ఏమైనా నడిచాయండి? అయిందండి, ఒక పెద్ద ఇంజురీ అయింది. ఒక 1-2 months ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. గ్రౌండ్ లో అండి ఇంజురీ? గ్రౌండ్ లో. ఆ ఇంజురీ అయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. నా హ్యాండ్ సపోర్ట్ లేకుండా ఒక సింగిల్ లెగ్ మీద నడవమన్నారు. అది చూస్తూ నేను అసలు అలా వాడిని చూడలేకపోయాను. చాలా ఏడుపు వచ్చింది. ఏంటి అసలు నేను అలా చూడలేకపోతున్నానమ్మ, నువ్వు అసలు అది కర్ర తీసేసి నన్ను పట్టుకున్నాడు, నువ్వు అలా నడుస్తుంటే నేను చూడలేను అన్నాను. కానీ తను ఇంకా రికవర్ పడడానికి చాలా టైం పడుతుంది. కానీ తను చేసిన ఎక్సర్సైజెస్ బాగా నేను త్వరగా రికవర్ అవ్వాలి అని చాలా అసలు ఎవరు చేయరేమనండి అలాగా. బెడ్ రెస్ట్ అంటే రెస్ట్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటా త్వరగా రికవర్ అవ్వడానికి గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటా రెస్ట్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ప్రాక్టీస్ తగ్గిపోయి కలచ్చు కంటే. అసలు ఇంక గేమ్ విషయంకి వచ్చేసరికి ఇంక ఇలాంటివి ఏం పట్టించుకోడండి, హెల్త్ అవి ఏం పట్టించుకోడు. నేను త్వరగా రికవర్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. ఇంట్లో కూర్చోవడం అంటే అసలు ఇష్టం ఉండదు. గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి, ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. ఆ ఇంజురీ ఎలా అయిందండి? ఫీల్డింగ్ లో అయింది సార్. అది మన మ్యాచ్ ఆడుతున్నారు. ఎక్కడండి, ఎక్కడ ఆడుతున్నారు? అది విజయనగరం అనుకుంటాను, లేకపోతే ఇది ఎప్పుడండి, ఎంతకాలం క్రితం? 2 years బ్యాక్. 2 years బ్యాక్. ఐపీఎల్ కూడా ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. ఆ టైంలోని ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కాలు పరిగెత్తి వెళ్ళేటప్పుడు ఆ వీడియో ఉంది సార్, మీకు చూపిస్తాను. కాలు ట్విస్ట్ అయ్యి ఇక్కడ లెగ్మెంట్ కొంచెం తెగిందండి. తెగినప్పుడు ఇంటికి వచ్చి డాక్టర్ చూపిస్తే పిండి కట్టేశారు. పిండి కట్టేసి రెస్ట్ తీసుకోమన్నారు. డాక్టర్ గారు చెప్పిన సజెషన్ ఏంటంటే స్పోర్ట్స్ డాక్టర్ గారు తీసుకెళ్తే 6 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. 6 వారాలు రెస్ట్ తీసుకోమంటే 2 వారాలు కరెక్ట్గా రెస్ట్ తీసుకున్నాడండి. రెస్ట్ తీసుకొని స్టిక్ ఉంటుంది కదా, స్టిక్ పట్టుకుని నడిచినప్పుడు మేము చాలా బాధపడ్డాం సార్. అప్పుడు మాకు అన్నిటికీ ఎమోషనల్ అవుతే బాగోదు, కానీ నేను చాలా బాధపడ్డాం. ఇప్పుడు ఆ స్టిక్ పట్టుకుని నడిచినప్పుడు స్టిక్ వద్దు, నన్ను స్టిక్ వాడద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నా భుజమే చేసుకుంటా అని చెప్పి నేను తీసుకెళ్ళాను. వెంటనే 3rd week 2 వారాలు ఇక్కడ ఉన్నాడండి. 3rd week మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను డాడీ అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను అది చూడండి, అంటే నేను ఎవరైనా మనం చెప్పాలి ఎందుకు డాడీ ఖాళీగా ఉంటున్నాను అని. నాకు చెప్పకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సార్ నేను ఈ కాలు పిండి కట్టేసుకొని నేనేం ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఒక ప్రోగ్రెస్ తీసుకున్నాడు సార్. ఆయన చెప్పాడు ఈ కాలు ఎలా పెట్టుకొని నీ బాడీ అప్పర్ ఏదైనా నువ్వు చేసుకోవచ్చండి. ఆ రోజు నుంచి వెంటనే జిమ్కి వెళ్ళిపోయి జిమ్ లో మొత్తం అప్పర్ కావాల్సినవన్నీ వీడియోస్ చేసుకొని నేను తీసుకెళ్తాను. జిమ్కి తీసుకెళ్ళివన్నీ ఒక కాలు మీద ఉండి నిలబడి నాకు ఆడిపోడండి. పిండి కట్ట వేసుకున్నప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు. ఎప్పుడైతే డాక్టర్ పర్వాలేదు నువ్వు చెయ్యి అన్నాడు, వెంటనే జిమ్ ఒక వారం చేసాడు. నెక్స్ట్ వారం అంతా ఈ గ్రౌండ్ లోకి వెళ్ళి ఈ నాక్ అంటారు కదండి, నాక్స్ చేసుకున్నాడు ఒక కాలుతోనే. అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఫోటోలు, గుర్తుగా నేను ఉంచుకున్నాను. మీకు ఎన్ని చెప్తా ఉంటే ఏదో ఇవన్నీ మాకు ఇవ్వాలి, ఇప్పుడు చూపిస్తాను సార్. అవన్నీ నాకు గుర్తుగా ఉంచుకున్నాను. అంత దెబ్బతలు అంత అంటే క్రికెట్ మీద సరదాగా నేను క్రికెట్ జాయిన్ చేసిన కుర్రోడు మా అబ్బాయి ఎంత దాని మీద ఎంత డెడికేషన్ గా ఎంత హార్డ్ వర్క్ చేసాడు అనేది సార్ నేను చూస్తే నిజంగా నా కొడుక నేను గొప్పలు చెప్పుకోవడం కాదండి, అలాంటి వర్కౌట్ ఏ కుర్రోడు చెప్పుకోవట్లేదు. అలా కాదండి, చాలా ఇది చాలా మందికి తెలియదు కదండి. అందరూ అనుకుంటారు అందరూ అనుకుంటారు ఓవర్ నైట్ గా ఒక స్టార్ అయిపోయాడేమో అనుకుంటారు. కానీ ఈ స్థాయికి రావడానికి అది చాలా కష్టపడ్డాడండి.
ఇష్టమైన వంటలు తినడం మానేశాడు. స్వీట్లు తెగ తినేవాడండి. ఈ పానీపూరి అంటే చెప్తాను, మామూలు చిన్నపిల్లలు అండర్ 14 పానీపూరి కానీ ఈ జంక్ ఫుడ్ చాలా ఎక్కువ తినేవాడు. ఎప్పుడైతే క్రికెట్ మీద ఈ ఫ్యాషన్ పెంచుకున్నాడో, ఎప్పుడైతే నేను నా లైఫ్ ఇంక చదువు లేదు క్రికెటే అనుకున్నాడో, అక్కడి నుంచి ఫుడ్ కంట్రోల్ చేసాడండి. ఇప్పుడు మీరు ఎవరైనా భగవంతుడు తీసుకొచ్చి స్వీట్ పెట్టిన నోట్లో పెట్టుకోడు, తీసుకోడు. డిసిప్లిన్ గానీ తినే విషయంలో గానీ అంత ఏదైనా సరే టైం టు టైంకి ఏం చేయాలో అదే చేసుకుంటాడు. వర్కౌట్ కానీ ఫుడ్ విషయం కానీ ఉందని కానీ, లేకపోతే ఇంతవరకు వైజాగ్ లో ఉండి ఇప్పుడు వరకు అరకు తెలియదండి. అడిగి అరకు ఎప్పుడు వెళ్ళలేదు అంటే ఇప్పటికి వచ్చి ఈ ప్లేస్ గ్రౌండ్ తప్పితే ఇంకేం తెలియదు. చెప్తున్నాను కదా సార్, అరకు వెళ్ళకపోతే చాలా మంది ఇప్పుడు అనంతపురం వెళ్తాడు, కడప వెళ్తాడు, లేకపోతే ఇంకా ఈ పక్క మన జిల్లాలకు వెళ్తారు కదండి. వాళ్ళందరూ అంటారండి, ఒరే నువ్వు పెద్ద మగవాడు వైజాగ్ లో ఉండి అరకు చూడలేదు మాకు చెప్తుంటాం అంటే చెప్పాడు. ఆ విషయం నాకు వచ్చాడు కదా, ఏ డాడీ మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు వైజాగ్ లో ఉండి అరకు చూడలేదు అంటే అందరు నన్ను కామెంట్ చేస్తున్నారా? కామెంట్ చేయని డాడీ, నువ్వు ఎంతైతే డెడికేషన్ పెట్టి నువ్వు క్రికెట్ ఆడుతున్నావో, రేపు పొద్దున్న నువ్వు ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏ పొజిషన్ లో ఉన్నారు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరూ ఏ పొజిషన్ లో ఉన్నారు చూడు, అప్పుడు దానికి దీనికి నీకు అర్థం అవుతుందని చెప్పాను. అలాగే ఇప్పుడు వచ్చి ఎవరికి వెళ్ళలేదండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసారు. ఇప్పుడు మరి వచ్చిన తర్వాత మరి తీసుకెళ్ళాలి. యాక్చువల్ గా నితీష్ టెస్ట్లో కూడా మొన్న ఈ మధ్య చూసానండి, చాలా బాగా ఆడుతున్నాడు. మంచి అంటే ఈ మధ్య అంటే ఎక్కువ రన్స్ కూడా తీస్తూ ఉన్నాడు. ఆయన రన్స్ తీస్తూ ఉన్నాడు, బౌలింగ్ చాలా బాగా చేస్తున్నాడు, ఆల్రౌండర్ గా తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. అలాగే ఐపీఎల్ లో కూడా ఈ మధ్య సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టినట్టు నేను అంటే ఎక్కువ ఫాలో అవట్లేదు కానీ కొన్ని ఫాలో అయిన నేను చూసాను. సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడు వైజాగ్ కుర్రాడు అని చెప్పి కొన్ని ఇవన్నీ వచ్చాయి. సో అంటే నితీష్ యాక్చువల్ గా ఫస్ట్ బ్యాట్స్మెన్ గా ఉంటూ తర్వాత ఆల్రౌండర్ గా అంటే బౌలర్ గా ఎలా కన్వర్ట్ అయ్యారు, ఆల్రౌండర్ గా ఎలా కన్వర్ట్ అయ్యారు అంటే గైడెన్స్ ఇదంతా మీద లేకపోతే ఇంకెవరిదైనా? లేదు సార్, అది ఓన్ ప్రిఫరెన్స్ అండి. నేను చెప్తాను, అండర్ 14 అండర్ 16 వరకు ఓన్లీ ప్యూర్ బ్యాట్ అండి. ఓపెనింగ్ గానీ ఫస్ట్ డౌన్ గానీ ఆడికి అవార్డులు వచ్చినాయి కూడా ఓన్లీ బ్యాట్స్మెన్ కింద వచ్చాయి. అది ఎప్పుడైతే 19 ఈ ఏజ్ పెరుగుతున్న కొద్ది వెళ్తున్నారు, ఎప్పుడైనా వికెట్ రాలేనప్పుడు భారీ భాగస్వామ్యం వెళ్ళిపోతున్నప్పుడు వీడికి ఒక ఓవర్ వద్దాము చూద్దామని వేసేవారండి. వేసినప్పుడు వికెట్ రావడం అంటే మంచి ఏమంటారంటే మంచి లైన్ లైన్ బౌలింగ్ వేసేవాడు. ఇంకా అలాగే ఇంకా ఎప్పుడైతే బౌలింగ్ బాగా పడుతుందో కోచెస్ కూడా ఇంకా బౌలింగ్ ఇవ్వడం, బౌలింగ్ మీద ఈయనకి ప్రాక్టీస్ చేయించడం, ఇంకా ఆల్రౌండర్ గా ఇంకా బాగుంది బౌలింగ్. బ్యాటింగ్ నితీష్కి ఏంటి చెప్పారంటే నువ్వు బ్యాటింగ్ వదిలేద్దు, బౌలింగ్ చేయాలి, బౌలింగ్ మీద కూడా నువ్వు ప్రాక్టీస్ చేయమని ఇంకా రెండింటి మీద ప్రాక్టీస్ చేయించడం. దాని మీద నితీష్ కూడా వర్కౌట్ ఆల్రౌండర్ అయిన కాడి నుంచి మనోడి నుంచి చాలా ఇంకా నేర్చుకున్నాడండి. అంటే ఇంకా నేను ఒక బ్యాటింగ్ ఒకటే చేస్తే నాకు అవ్వదు, ఆల్రౌండర్ కాబట్టి ఇంకా ఎఫెక్ట్ పెట్టాలి. ఆ ఆల్రౌండర్ గా నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలన్న ఉద్దేశమే ఇప్పుడు నేను తుంగలాం ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే ఉదయం సాయంత్రం గ్రౌండ్ లో ఉండాలా అన్న మోటివేషన్ ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో, డాడీ నేను గ్రౌండ్ దగ్గరలోకి వెళ్ళిపోదాం, తిరగలేకపోతాం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి రోజుకి 1.5 గంటలు అవుతుంది సార్. మీకు ట్రాఫిక్ ఎలా ఉంటుంది తెలుసు, ఇబ్బంది పడుతున్నారు డాడీ, రావడానికి ఇబ్బంది పడుతుందని చెప్పి ఇప్పుడు మేము ఇక్కడికి రెంట్కి రావడం జరిగింది. ఏదైతే నితీష్ అనుకున్నాడంటే చేస్తాడు అన్నది ఒక నమ్మకం సార్. ఏదైనా వర్క్ ఏదైనప్పుడు మీరు అన్నారు కదా చాలా మందికి అవకాశాలు వస్తాయి సార్. యాక్చువల్ గా ఇండియా టీమ్ కి సెలెక్ట్ అవ్వడం చాలా పెద్ద గొప్ప. ఎందుకంటే ఇప్పుడు ఇండియా టీమ్ లోనే ఆడుతున్న 11 మంది ఎలా ఉన్నారు, ఇంకొక బయట ఏమంటారంటే బ్యాక్ టేబుల్ మీద ఇంకొక 11 మంది రెడీగా ఉన్నారు. నితీష్ ఆలోచించేది ఏంటంటే మనకి ఛాన్స్ వచ్చినప్పుడే మనం నిరూపించుకోవాలి. ఇక్కడ ఏదో మనకి అవకాశం వచ్చిందని భయపడిపోయో లేకపోతే ఇంకోటో మనం చేయకుండా బ్యాక్ వచ్చామంటే తర్వాత మళ్ళీ మనం అవకాశం వచ్చినప్పుడు అవును, ఆ మోటివేషన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ గా చేసుకొని అవకాశం వచ్చినప్పుడు ఏ అవకాశం వచ్చినా సరే కానీ ఎప్పుడు కూడా నిరాశ చెందాడన్నది ఎప్పుడు లేదు సార్. ఎవరైనా సరే ఇప్పుడు మీరున్నారు అనుకోండి, నితీష్ నమ్మి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ 100% చేసుకొస్తాడు. అలాగా సెలెక్టర్లు కూడా కోచెస్ కూడా నితీష్ కి పని అప్పచెప్పాం అయితే మనం ఏదైతే చెప్తామో అది 100% చేస్తాడు. అరే డిఫెన్స్ వికెట్ నిలబెట్టి ఆర్డర్ అంటే అప్లై చేస్తాడు. లేదు మనకి రన్స్ కావాలి టీం గెలవాలంటే ఒక 50-30 వంతు పార్ట్నర్షిప్ ఉండాలంటే ఆ విధమైన
ఏదైతే కోచెస్ చెప్తారో దానికి వెంటనే అడాప్ట్ అవుతాడండి. ప్యూర్లీ టీమ్ ప్లేయర్, టీమ్ అడ్వైజ్ ఏదైతే చేస్తారో కోచెస్ అడ్వైజ్ చేసిన దాన్ని తోచ తప్ప 100% ఇస్తాడు సార్. ఎందుకంటే కోచెస్ గానీ సెలెక్టర్లు గానీ అదే ఇప్పుడు గౌతమ్ గంభీర్ సార్ కూడా ఇప్పుడు నితీష్ ని తీసుకోవడానికి కారణం అదే. ఎంత గంభీర్ గారు సార్, నిజంగా సార్ కి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే నితీష్ టాలెంట్ మరి ఏ విధంగా చూసారో తెలియదు కానీ ఆ టాలెంట్ చూడడం, అటువంటి బోర్డర్ గవాస్కర్ ఆస్ట్రేలియా మళ్ళీ మామూలు వేరే దేశం లేకపోతే ఇండియాలోనే ఎక్కడైనా కాకుండా సిరీస్ దానికి నితీష్ ని నిజంగా మరి ఎంత టాలెంట్ ని ఉందో, ఎంత టాలెంట్ ని గుర్తించారో చూడండి. ఆ టాలెంట్ చూసి అవకాశం ఇవ్వడం, అవకాశాన్ని ఇచ్చడమే కాకుండా అవకాశాన్ని మనోడు కూడా ఆడుతూ పాడుతూ కాకుండా ఏదో నేను వచ్చాను ఆస్ట్రేలియా టూర్కి సెలెక్ట్ అయ్యాను ఏదో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం కాకుండా మనకి ఏదైతే తన మీద నమ్మకం పెట్టుకొని సెలెక్టర్ గానీ కోచెస్ గానీ ఛాన్స్ ఇచ్చారో వాళ్ళందరి కింద శబాస్ అనిపించుకున్నాడు. అది గొప్పతనం అండి. యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదండి, కోహ్లీని కలవడం కోసం, కింగ్ కోహ్లీని కలవడం కోసం, అతని దృష్టిలో కింగ్ కోహ్లీ క్రికెట్ కి. సో ఆయన కలవడం కోసం గేమ్ ప్లాన్ తయారు చేసుకున్నాడు. తిను ఫస్ట్ నుంచి ఆ ప్లాన్ చేసాడండి. ఏంటి సార్, ఏం చేసేవాడు, ఎలా చేసేవాడు సార్? ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీని కానీ లేకపోతే ధోనిని కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు ఆడేటప్పుడు చూస్తూ ఉంటాడండి. ఏ టైంలోని ఎలాగ ఆడుతున్నారు, అంటే ప్రెజర్లో ఉన్నప్పుడు ఎలాగ ఆడుతున్నారు, ఆ కూల్ మైండ్ గా. ఇప్పుడు ధోని ఉన్నాడండి, వికెట్ల వెనకాతలుండి ఎంత కూల్ గా, ఎంత ప్రెజర్ ఉన్నా సరే కానీ ఎక్కడ చూడండి కోహ్లీ దగ్గర ధోని దగ్గర నుంచి ప్రెజర్ కనిపించదు. ఆ సారి ఎంత వెనకాతల కూల్ గా, కూల్ మైండ్ గా, ప్లే గేమ్ అంతా ఒక ప్లాన్ గా ఉంటది. మిస్టర్ కూల్. అందుకే అతన్ని చూసి ధోని అంటే గొప్ప ఇష్టం సార్. అంటే విరాట్ కోహ్లీ వీరాభిమాని, ధోని గేమ్ ప్లాన్ అంటే గొప్ప ఇష్టం. ధోని చాలా ఇష్టపడతాడు. అంటే అతనిలాగా ఉండాలి డాడీ, అతనిలాగా చూడు ఎంత ప్రెజర్ లో ఉన్నా సరే ఎంత కూల్ గా ఉంటారో అలా ఉండాలి, అలా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. నాతో కూడా చెప్తుంటాడు, నేను నాతో కూడా షేర్ చేసుకుంటుంటాడు ఇలాంటి విషయాలు. బాగుంటాడు సార్. నేను యాజ్ ఆడికి నేను ఒక తండ్రిగా కొట్టవలసినప్పుడు కొట్టాను, ఫ్రెండ్ గా మా సలహాలు ఇచ్చాను. నాకు తెలిసినంత మట్టుకి నేను ఆడికి ఒక ఫ్రెండ్ గా ఏం చేయాలో అది చేసుకొచ్చాను సార్. నా బాధ్యత నేను నెరవేర్చాను. నా బాధ్యత నేను నెరవేర్చడమే కాకుండా నేను ఏదైతే బాధ్యత అనుకుని వాడిని తీసుకొచ్చానో నాకు అంతకి రెండింతలు నా గౌరవ మర్యాదల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు సార్. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీది జింక్ లోని అప్పట్లోని ఒక మంచి జాబ్, అంటే జింక్ ఇప్పుడు జింక్ లేదు కానీ ఒకప్పుడు జింక్ అంటే గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ సెక్టర్ లో, అంటే తర్వాత ప్రైవేటైజ్ అయింది, అదంతా వేరే విషయం. ఆ గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ 23 ఏళ్ల సర్వీస్, అంటే ఉదయపూర్ ట్రాన్స్ఫర్, అంటే బాబుకి క్రికెట్ ఆడడం కుదరదు అన్న ఒకే ఒక కారణంతోనే మీరు ఆ ట్రాన్స్ఫర్ ను కూడా కాదనుకొని జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చారు. అప్పుడు ఏ ధైర్యం, అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు అందరూ చుట్టూ ఉండే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీని రన్ చేయడానికి ఉద్యోగం అనేది చాలా అవసరం, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదండి, పిల్లలు చూడడం కోసం వాటి కోసం ఈ ఉద్యోగం అవసరం. సో అలాంటిది మీ అబ్బాయి మీద ఏ ధైర్యంతో, అంటే తనలో ఏం చూసి మీరు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోగలిగారు, సాహసోపేతమైన నిర్ణయం? నిజం ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్కి నేను నిజంగా ఆ రోజు నేను ఇలాగే ఆలోచించుంటే నేను ఉదయపూర్ వెళ్ళిపోయేవాడినేమో. నేను అలాగే ఆలోచించలేదండి. నేను ఆ రోజు ఉద్యోగం చేసిన ఎవరి కోసం చేయాలి సార్? పిల్లల కోసమే. మీ వైఫ్ కోసం, మీ పిల్లల కోసమే కదా. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి పిల్లలు డిస్టర్బ్ అయ్యారు అనుకోండి, అది ఎందుకు సార్, మనకి ఎంత డబ్బులు ఉన్నా వేస్టే కదా. ఇంకా నేను ఏం చేశానంటే, సరే మనం ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది బతకట్లేదు సార్. ఇప్పుడు మనం చేయవలసిన ఖర్చులు తగ్గించుకోనో లేకపోతే మన లైఫ్ స్టైల్ తగ్గించుకోనో చేద్దాం. నేనేంటంటే క్రికెట్ లో సక్సెస్ అవుతాడు అనుకోలేదు, కానీ నాకున్న మోటివేషన్ ఏంటంటే ఏదో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇప్పుడు చదువుకున్నాడు అనుకోండి సార్, మీరు అనుకున్నట్టే ఒక ఇంజనీరింగ్ చేయిద్దాం. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు సార్? జాబే కదా, ఏదైనా జాబ్ ట్రై చేయాలి. నేను ఆ జాబ్ని ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ లో, అప్పుడు నేను అంటే క్రికెట్ గురించి కాదు, నా ఉద్దేశం ఏంటంటే కబడ్డీ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ, ఏదో ఒకటి మనిషి బాగుంటే ఫిట్ గా ఉంటే ఏదో ఒకటి స్పోర్ట్స్ కొట్టి అందులో నుంచి జాబ్ కొడదాం అనేది నా ఐడియా సార్. నేను అలాగనుకున్నాను తప్పించి నా కొడుకు క్రికెట్ ఆడతాడని చెప్పి నేను జాబ్ మాత్రం రిజైన్ చేయలేదు సార్. పిల్లల భవిష్యత్తు ఎక్కడున్నా మనం జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా దానికి మా మిస్సెస్ ఒప్పుకోవడం, నేను జాబ్ రిజైన్ చేస్తానంటే ఒప్పుకోవడం, అది నాకు ఆవిడ నుంచి వచ్చిన హెల్ప్ సార్. అది లేదంటే నితీష్ ని ఆడేటప్పుడు కానీ లేకపోతే నితీష్ మూమెంట్స్ ఏమైనా చూసి ఎన్నిసార్లు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు మీరు? ఎప్పుడు ఎమోషనల్ అయిన చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే
నేను ఎక్కువ బాధపడతాను కానీ నాకు నితీష్లో బాధ ఉన్నా సరే కానీ బయటకు కనపడినోడండి. చాలాసార్లు డక్అవుట్ అయిన రోజులు ఉన్నాయి, స్కోర్లు కొట్టుకుని ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి, కొడతాడని ఓప్స్ పెట్టుకుని వెళ్ళి కొట్టకుండా వచ్చిన రోజులు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు నేను బాధపడితే మళ్ళీ వాడెక్కడ బాధపడితే మళ్ళీ మనం అంతా మళ్ళీ ఇంకా ఏదో మా డాడీ బాధపడతారని చెప్పి నాకు కనిపించేవాడు కాదు. కానీ వాడి బాధ వాళ్ళ మమ్మీతో కానీ పక్కన ఉన్న వాళ్ళతో కానీ షేర్ చేసుకొని, సార్ వాడి దగ్గర ఉన్నది ఒకటే సార్, ఈ రోజు స్కోర్ రాలేదంటే నెక్స్ట్ మ్యాచ్ లో స్కోర్ కంపల్సరీ, అది కంపల్సరీ సార్. ఏదైనా మీరు చూడండి, ఆయన అండర్ 14 నుంచి నేను స్కోర్ షీట్ ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కసారి అనుకొని మనం బాధపడుతున్నాం, మా డాడీ బాధపడుతున్నాడు లేకపోతే నేను ఆడకపోతే నాకు లేదు అని ఆడు ఒకసారి ఆలోచించుకొని నెక్స్ట్ మ్యాచ్ నేను కొట్టాలనుకుంటే కంపల్సరీ సార్, కంపల్సరీ 100 కానీ 50 కానీ లేకపోతే 5 వికెటాలు కానీ ఏదో ఒకటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుని వస్తాడు. ఇంకా అది గ్యారెంటీ, ఇంకా అనుకోవాలి, అనుకుంటే మాత్రం సాధించుకొస్తాడండి. సార్ నేను చాలా సార్లు విన్నాను, యాక్చువల్గా ఈ అండర్ 16 ఇలాంటి ఆడేవాళ్ళు అప్పుడప్పుడు మన టీమిండియా ప్లేయర్స్ కి అంటే ప్రాక్టీస్ సెషన్స్ లోనే వీళ్ళ చేత బౌలింగ్ చేయించడం, బ్యాటింగ్ ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటారు ఇట్లాగని నాకు కొంతమంది అప్పట్లో అన్నారు. అట్లాగే నితీష్ ఎప్పుడైనా టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ కి నితీష్ని తీసుకుని వెళ్ళి బౌలింగ్ చేయించడం ఇలాంటివన్నీ జరిగాయండి ఎప్పుడైనా? ఇండియాకి వెళ్ళలేదు కానీ 2001లో చెన్నైకి వెళ్ళాడండి. చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బౌలర్కి వెళ్ళాడు. నెట్ బౌలర్కి వెళ్ళారు. అదొక ఆ టైంలో నెట్ బౌలర్కి వెళ్ళాడు. తర్వాత ఇక్కడ ఇండియా ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ అయింది సార్ మన పోర్ట్ స్టేడియం లోని. అప్పుడు విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేసాడు బి గ్రౌండ్ లో. విరాట్ కోహ్లీకి నెట్ బౌలర్కి వెళ్ళాడు, విరాట్ కోహ్లీకి వేసాడు. అప్పుడు ఈ 2 సార్లు నెట్ బౌలర్కి వెళ్ళాడు. అప్పటికే మనోడు విరాట్ కోహ్లీకి బాగా బౌలింగ్ వేసినప్పుడు ఎలా ఉండేది తన ఫీలింగ్? సమస్య లేదు సార్, దగ్గర కూడా వెళ్ళిచ్చేవారు కాదు. బౌలింగ్ వేసి మామూలుగా వీళ్ళంతా అంటే అక్కడ వాళ్ళకి హై సెక్యూరిటీ కదండి, అసలు బౌలింగ్ వేసినా సరే కానీ వాళ్ళంతా ఒక సెక్షన్, వాళ్ళు అయిపోగానే వాళ్ళ రూట్ గానీ వాళ్ళ ప్లేస్ గానీ ఒకలా ఉంటది. ఈ నెట్ బౌలర్కి వెళ్ళి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అంతా ఒక సెక్షన్, వాళ్ళు కలవనివ్వరు సార్. చెన్నైలో నెట్ బౌలర్ గా వెళ్ళారని అన్నారు కదా నితీష్, ఆ టైంలో ఏ ప్లేయర్స్ తో ఆడారండి? ఎవరికి వేశాడు? ధోనికి వీళ్ళందరికీ అప్పుడు వేసాడండి. ధోనికి అప్పుడు సురేష్ రైనా ఉన్నాడు అందులో. వీళ్ళందరికీ అప్పుడు నెట్ బౌలింగ్ వీళ్ళందరినీ తీసుకెళ్లారు కదా, నెట్ బౌలింగ్ వేసాడు వీళ్ళందరికీ. అలా చేయబట్టేనండి. అలాగ చేస్తూ ఆడుకుంటూ ప్రాక్టీస్ అవి నెట్ బౌలింగ్ అనగా ఈ ప్రాక్టీస్ చేస్తూ సీనియర్స్ తో ఆడడం ఎంత మంచి హెల్ప్ అయ్యి ఒక డెడికేషన్ గా ప్యూర్ క్రికెటర్ గా ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి తయారయ్యాడు. నితీష్ కెరీర్ లోని అంటే ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పాల్సి వస్తే దేని చెప్తారు? ఏ మూమెంట్ చెప్తారు మీరు? నితీష్ ఇప్పుడు అంటే తన అండర్ 16 ఆడినప్పటి నుంచి ఇప్పటి వరకు తన కెరీర్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొని ఇప్పుడు ఇండియాకి సెలెక్ట్ అవడం, ఐపీఎల్ లో ఈ రేంజ్ కి రావడం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, దీనికి ఏ మూమెంట్ ని ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్తారు మీరు? మేము ఫస్ట్ మా పేరెంట్స్ అందరినీ మా ఊరితో తీసుకున్న ఫోటో ఏంటంటే ఈ బీసీసీ అవార్డు ఇచ్చింది కదండి. అవార్డు ఇచ్చినప్పుడు బీసీసీ అవార్డు మనకి 2 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు సార్. ఆ టైంలోనే అప్పుడు మాకు ఆ 2 లక్షలు చాలా మాకు బిగ్ అమౌంట్ సార్. చాలా కష్టాల్లో వచ్చిన అమౌంట్ అది, మాకు చాలా బిగ్ అమౌంట్. ఆ అమౌంట్ వచ్చినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. ఫోటో తీసుకొని సార్ అప్పుడు అరుణ్ కుమార్ సార్ ఇలా ఎంఎస్కే ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మాకు వచ్చింది అవార్డు. యాక్చువల్ గా ఎంఎస్కే ప్రసాద్ సార్ ఉండేవారు కానీ ఆ రోజు రాలేదు సార్, ఆయన రాలేదు. కానీ ఎంఎస్కే సార్ చేతుల మీదుగా ఇప్పుడు నితీష్ కి ఒక అవార్డు వచ్చిందండి. ఎంఎస్కే ప్రసాద్ తయారు చేసిన అకాడమీలోనే నితీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడానికి ఎంఎస్కే ప్రసాద్ గారే సెలెక్ట్ చేశారు సార్ నితీష్ ని. అప్పుడు కడప అకాడమీకి వెళ్ళారు కదా, ఎంఎస్కే ప్రసాద్ గారు సెలెక్ట్ చేసింది. అప్పుడు ఆయనే సెలెక్ట్ చేసి నితీష్ కుమార్ రెడ్డి కడప అకాడమీకి చేర్చమని చెప్పి ఆయన చేతుల మీదుగా లెటర్ రావడం, ఆయనే నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయడం, అప్పుడు కడప అకాడమీకి జాయిన్ చేసామండి. ఏమండి మేడం, మీకేంటే ఇప్పుడు క్వశ్చన్, మీ అబ్బాయి ఆడుతూ ఉంటే మీరు టీవీలో చూస్తారా లేకపోతే అంటే దగ్గరలో అయితే వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? స్టేడియం కి దగ్గరలో అయితే వెళ్తానండి, దూరం అయితే నేను టీవీలోనే చూస్తాను. ఎందుకంటే టీవీలో నాకు ఇంకా దగ్గరగా కనిపిస్తాడు నితీష్. అవును, ప్రతి మూమెంట్ నాకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, గ్రౌండ్ కంటే కూడా.
మీరు మీ అబ్బాయి ఆడుతుంటే, బ్యాటింగ్ చేస్తుంటే, బౌలింగ్ చేస్తుంటే మొక్కున్నారు ఎప్పుడైనా? వికెట్ తీస్తే బాగుంది, వికెట్ తీస్తే బాగుంది, ఎన్నిసార్లు మొక్కున్నారు చెప్పండి? బ్యాటింగ్ దిగిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు దేవుని ప్రార్థిస్తూనే ఉంటా. బౌలింగ్ చేస్తున్నా, బ్యాటింగ్ చేస్తున్నా. తను బ్యాటింగ్ దిగే ప్రతిసారి మీరు ఏమనుకుంటారు చెప్పండి? అంటే ఎలా ఆడాలనుకుంటారు? సెంచరీ చేయాలనా, ఇంకేంటి, ఎలా ఎలా ఆడాలనుకుంటారు? సిక్స్లు కొట్టాలనా, ఏమనుకుంటారు మీరు ఒక మదర్గా? ఒక సెంచరీ రావాలని కోరుకుంటాను, కంపల్సరీగా సెంచరీ కోరుకుంటాం కదండి. సిక్స్లు కొట్టాలి, అందరూ అప్రిషియేట్ చేసేలాగా ఆడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తన కష్టానికి ఫలితం దక్కాలి, ఇంకంతే. అంతకంటే ఇంకేం కోరుకుంటామండి పేరెంట్స్ గా. తను ఆడిన తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ ఏదైనా చెప్పాలంటే ఒక మదర్ గా మీరు ఏం చెప్తారు? అంటే మీకు బాగా గుర్తుంది, లేకపోతే మీకు బాగా దగ్గర అయింది, అభిమానించింది బెస్ట్ మూమెంట్ కింగ్ కోహ్లీ గారితో క్యాప్ తీసుకోవడం, డెబ్యూట్ క్యాప్ తీసుకోవడమే బెస్ట్ మూమెంట్ తనకి, మాకు అందరికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కోహ్లీ గారి గురించి ఎంత ఎక్సైట్ అయ్యేవాడో మాకు తెలుసు కదా. ఆ ఫోటో గురించి, ఆ ఫోటో చూస్తేనే ఆ ఫీలింగ్ అర్థం అవుతుంది అనమాట. ఆ ఫోటో కోసం ఎంత వెయిట్ చేశారో తను. ఇప్పుడు తన చేతుల నుంచి క్యాప్ తీసుకోవడం, తన ముందే తిని పర్ఫామ్ చేయడం, కోహ్లీ సెంచరీ కొట్టడం, అవన్నీ మా చాలా బెస్ట్ మూమెంట్స్ మా లైఫ్ లో అయితే ఫస్ట్. ఇందాక మీ హస్బెండ్ చెప్తాను, అంటే చిన్నప్పటి నుంచి కోహ్లీని అనుకరించేవాడు తను, నితీష్. అంటే ఆయనలాగే ఆడడానికి ఇట్లాగా అనేవారు. అంటే అలాగే డ్రెస్సింగ్ స్టైల్, ఆయన ఎరగెన్స్ కూడా అట్లాగే ఉండేదా? అంటే ఎందుకంటే ఫస్ట్ లోనే కోహ్లీ స్టేడియంలో దిగితే కొంచెం ఎరగెంట్ గా, అంటే కొంచెం చాలా అంటే ఫెరోషియస్ గా ఉండేవాడు. ఎరగెన్స్ అని కూడా అనలే కానీ ఫెరోషియస్ గా ఉండేవాడు. అంటే తన్ని అనుకరిస్తూ నితీష్ కూడా అలాగే ఉంటాడా? అంటే అనిపిస్తాను. షూస్ కూడా ఫస్ట్ టైం నితీష్ కింగ్ కోహ్లీ వాడిన షూసే వాళ్ళ మావయ్యని అడిగి, ఆస్ట్రేలియా మా మావయ్య లండన్ లో ఉండేవాళ్ళు అప్పుడు, అక్కడ నుంచి షూస్ తెప్పించుకున్నాడు. సేమ్ అలాంటి షూస్ కావాలి. విరాట్ కోహ్లీ గారు 8 షూ వాడేవారు. ఇక్కడ మనకు అప్పుడు మన వైజాగ్ లోనే లేదు, లేకపోతే అప్పుడు మా బామ్మర్ది అప్పుడు లండన్ లో ఉన్నారు. లండన్ లో ఉంటే మాకు తెలియకుండా వాళ్ళ మాయకి ఫోన్ చేసి నాకు విరాట్ కోహ్లీ వేసుకున్న అది పిక్ పెట్టాడు. ఆ షూ, విరాట్ కోహ్లీ వేసుకున్న షూ పిక్ పెట్టి నాకు ఇలా షూ కావాలి మా అంటే వాళ్ళ మాయ అక్కడి నుంచి పంపించారు. అది చాలా రోజులు వాడాడండి. ఎడిడాస్ అంటే ఆ రోజుల్లోనే మనం చాలా గొప్పది. ఎడిడాస్ షూ అంటే అప్పులోనే కొత్తగా అండి, అప్పుడు స్టార్టింగ్ ఇంకా రావడం, అది బాగా పాపులర్ అయిన షూ అది. వాళ్ళ మామయ్య గారు కొనివ్వడం అన్ని. ఇప్పుడు ఫుడ్ కానీ నిజంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీని మాక్సిమం అన్నిట్లోని తీసుకుంటాడండి. బ్యాటింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ, ఫిట్నెస్ లో కానీ. చూడండి సార్, ఫిట్నెస్ లో ఎలా ఉంటాడంటే బౌలింగ్ చేసినప్పుడు కానీ, బ్యాటింగ్ చేసినప్పుడు కానీ, ఫీల్డింగ్ చేసినప్పుడు కానీ ఒక ఆల్రౌండర్. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒకటి విరాట్ కోహ్లీ నోటంటే నితీష్ కుమార్ రెడ్డి పేరు రావాలన్నది ఒకటి గట్టి పడుదలండి, ఒకటి తీరిపోయింది. ఇప్పుడు ఇండియా టీంకి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇండియా టీంలో బెస్ట్ ఆల్రౌండర్ గా నిరూపించుకోవాలన్నది వాడి తపన, వాడి కోరిక. ఇప్పుడు అది నెరవేరితే భగవంతుడి దయ వల్ల అంతకన్నా మంచి ఇంకా మాకు ఇంకేం ఉంటుంది సార్. ఇప్పటికీ ఆల్రెడీ సాధించుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గోల్ పెట్టుకున్నాడు అనమాట, బెస్ట్ ఆల్రౌండర్ ఇండియాలో బెస్ట్ ఆల్రౌండర్ అనిపించుకోవాలి. మేడం, నితీష్ ని డైరెక్ట్ గా చూసి ఎంతకాలం చెప్పండి? ఈ ఆస్ట్రేలియా మ్యాచ్ కి ముందు వస్తాడండి, 1 డే ఉంటాడు, మళ్ళీ లాగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. ఈ ఆస్ట్రేలియా మ్యాచ్ అదే వస్తాడు, 1 వీక్ ఉంటాడు, పాప నచ్చినవి అన్ని చేసి పెడదాము. పాడైపోయాడు బయట ఫుడ్ తిని. నాకు అసలు బయట ఫుడ్ మేము ఎవరు అసలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయమండి. వచ్చినప్పుడు పాపం ఏదో నచ్చింది ఏదో తింటాడు. ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాను కదా, చూసాను ఆ ఫుడ్ చూసి ఇప్పుడు వస్తాడు, చక్కగా అన్ని వండి పెట్టుకోవచ్చు అనుకుంటాం. వస్తాడు కానీ 1 వీక్ కూడా కంప్లీట్ గా ఉండడు. 1-2 డేస్ ఉంటాడు, తన కోసం తెచ్చి అన్ని ప్రిపేర్ చేసుకుంటాం, మళ్ళీ అవన్నీ ఉండిపోతాయి అనమాట. ఇంకా అలాగా మళ్ళీ వెళ్ళిపోతాడు. సరేలే, తను బిజీగా ఉండడమే కావాలి, ఫుడ్ ఏముంది అనుకుంటాను. కానీ ఫుడ్ అయితే ప్రాపర్ గా నా చేతితో నేను చేసి పెట్టుకుంటే నాకు హ్యాపీ. ఏ చేప అంటే ఇష్టం ఆయనకి? అంటే అన్ని చేపలు తింటాడా తను? ఫిష్ అన్ని తింటాడు, ఫ్రైస్ తినేవాడు. ఒకప్పుడు ఫిష్ ఫ్రై తినేవాడు, ఇప్పుడు కొంచెం డైట్ ఫాలో అవుతూ ఫ్రైస్ తినట్లేదు, అంతే వితౌట్ ఆయిల్ అలాగా డైట్ చేస్తున్నాడు అనమాట. మటన్ కూడా అవాయిడ్ చేశాడు ఇప్పుడు. యాక్చువల్ గా అంటే పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫాదర్ కి కొంతకాలం అంటే కొంతమంది ఫాదర్ కనెక్టెడ్ గా ఎక్కువగా ఉంటూ ఉంటారు, కొంతమంది మదర్ కనెక్టెడ్ గా ఉంటూ ఉంటారు. నితీష్ ఫాదర్ బాయ్ మదర్ బాయ్ చెప్పండి? అది ఎవరు చెప్పలేరు సార్, అంత మేనేజ్ చేసుకొస్తాడు. మేనేజింగ్ మాత్రం ఆ విషయంలోనే
మదర్కి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తాడు సార్. నాకే కాదు, ఫ్యామిలీలో కానీ వాళ్ళ అక్కకి కానీ నాకు కానీ మదర్ కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ఒప్పించాలి, మనకు కావాల్సిన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి వాడికి బాగా తెలుసండి. వాడు ఒంటి మీద టాటూలు ఉంటాయి సార్, అవి నేను ఏమన్నా వేసుకోవద్దని చెప్పాను. ఆ టాటూ వేసుకోవడానికి ఎలాగంటే ముందు మదర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటదమ్మా అలా ఉంటదమ్మా నేను ఇలాగ వేసుకోవాలి, అలాగే ఏదైనా కావాలనుకుంటే నా సైడ్ నుంచి కొంచెం అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు యాక్చువల్ గా వాళ్ళ డాడీకి చిరిగిపోయిన జీన్స్లు వేసుకోవడం, ఆ టాటూలు అవి నచ్చవు, అసలు ఏవి నచ్చవు. ముందు నా దగ్గరికి వస్తాడు, నచ్చవు, ముందు నా దగ్గరికి వస్తాడు, అమ్మా ఇది ఇలా వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఎలాగా నాకు చెప్తాడు. నేనేదో వాళ్ళ డాడీకి చెప్తాను, వద్దు డాడీకి అలాంటివి ఇష్టం ఉండదు అది ఇది అంటే ఏదో విధంగా తనకు నచ్చింది నొప్పించకుండా ఒప్పించుకొని కంప్లీట్ చేసుకుంటాడు. తనకి ఆ టాలెంట్ అయితే ఉంది. వాళ్ళ డాడీ ఎంత కోపంగా ఉన్నా ఏ విధంగా చెప్తే డాడీ కూల్ అవుతారు, ఎలా చెప్పాలి, ఎలా చేసి ఏదైనా ఇష్టం లేకుండా అయితే ఏం చేయడు. నన్ను ఈజీగా పడేస్తాడు, వాళ్ళ నాన్న కొంచెం కష్టం అనమాట. ముందు నా దగ్గర నుంచి వస్తాడు చిన్నగా, కానీ ఒప్పించే చేస్తాడు. ఇష్టం లేకుండా మాకు ఇష్టం లేకుండా ఏ పని చేయడు, ఏదైనా చెప్పే చేస్తాడు. ఏమంటే యాక్చువల్ గా చాలా మంది అంటే మీరు అకాడమీకి మీ అబ్బాయిని తీసుకుని, మీ హస్బెండ్ గారు మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా అకాడమీకి వెళ్ళారా, పరిస్థితి ఎలా జాయిన్ చేసినప్పుడు ఇద్దరం కలిసి ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది పిల్లలు అక్కడ ట్రైన్ అప్ అవుతూ ఉంటారు. అందులో కొంతమంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకు ఉండే పరిస్థితుల వలన కావచ్చు, ఆపర్చునిటీస్ రాకపోవడం వలన కావచ్చు, రకరకాల. అంటే ఇండియాకి రిప్రజెంట్ చేసే పరిస్థితి చాలా తక్కువ మందికి వస్తారు. ఇందాక ఈయన అన్నట్టు అది ఇండియాకి రాగానే మీకు ఎలా అనిపించిందండి? మీకు అంటే నితీష్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే ఎలా తెలిసింది మీకు? టీవీలో చూస్తే తెలిసిందా, లేకపోతే ఫోన్ చేస్తే తెలిసిందా, ఎలా తెలిసింది మీకు? బాబు ఫస్ట్ చెప్తాడండి మాకు, తను చెప్పారు. చెప్పిన వెంటనే మీకే అనిపించింది చెప్పండి ఒక మదర్గా? అసలు హ్యాపీ అండి. ఇండియాకి సెలెక్ట్ అయ్యంటే మేము కాసేపు నమ్మలేకపోయాం కాసేపు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని ఇంతమంది ఆడుతున్నారు కదా, వీళ్ళందరిలో ఎవరో ఒకళ్ళు ఇండియాకి వెళ్తారు, మనం ఫుల్ గా స్టడీస్ కూడా పక్కన పెట్టేసి మొత్తం ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టాము, ఎవరో సెలెక్ట్ అవుతారు, ఎలా ఉంటుందో ఏంటో ఫ్యూచర్ అని కొంచెం భయపడేదాన్ని. ఎప్పుడైతే తను 14-16 అవార్డు తీసుకుని BCCI అవార్డు తీసుకున్నాడు, అప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ స్కోర్ గానీ అంత హైయెస్ట్ అనమాట, ఎవరు ఆంధ్రాలో తీసుకోలేదు అది. అదే నా కొడుకు టాలెంట్ పర్లేదు, అక్కడి నుంచి కాదు 14 లెవెల్ నుంచే తన మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. తన అంటే ఎలా ఉంటదంటే అనుకుంటే సాధిస్తాడు ఏదైనా, తన మీద నమ్మకం ఉంది, చేస్తాడు. కానీ ఇండియా లెవెల్లో అవుతాడా లేదా అని కొంచెం డౌట్ గా ఉండేది. కానీ తను తీసుకున్న పట్టుదల, ఒక గోల్ పెట్టుకున్నాడంటే అది రీచ్ అవ్వడానికి ఏదైనా చేస్తాడు. అవన్నీ నేను చూస్తుంటాను కదా, కళ్ళ ముందు చూసి సాధిస్తాడు. నా కొడుకు అనుకుంటే సాధిస్తాడు, అంతే అయిపోద్ది అన్నట్టుగా. నితీష్ ఇష్యూలోనే అంటే గేమ్ ఆడేటప్పుడు ఇలాగా, అంటే లేకపోతే అతను ఆడేటప్పుడు చూడడం, టీవీలో చూసేటప్పుడు ఇలాగా అంటే ఎమోషనల్ గా ఎన్నిసార్లు బరస్ట్ అయ్యి ఉంటారు, కన్నీళ్ళు పెట్టుకుని ఉంటారు? ప్రతి గేమ్ లో మాకు అది సిచ్యువేషన్ అవుతుందండి, ప్రతి గేమ్ లో అవుతుంది. మొన్న కోహ్లీతో ఆడినప్పుడు ఒకసారి క్యాప్ తీసుకున్నప్పుడు, తనతో ఆడుతున్నప్పుడు, అంతకుముందు కూడా ఫస్ట్ IPL ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారండి, అప్పుడు మేమిద్దరం అక్కడే ఉన్నాం. మేము ఫస్ట్ మ్యాచ్ IPL వెళ్ళడం, మా బాబు ఆ మ్యాచ్ లోనే ఫస్ట్ ఎండింగ్ విన్నింగ్ షాట్ కొట్టడం. అసలు ఆ మూమెంట్, అసలు ఫస్ట్ గ్రౌండ్ కి వెళ్ళగానే ఆ క్రౌడ్ చూసి ఇంతమంది ప్లేయర్స్ ముందు నా ఆడుతున్నాడా, అక్కడే నాకు గ్రౌండ్ లో కాలు పెట్టగానే ఏడుపు వచ్చేసింది అసలు. ఆ తర్వాత ఆ విన్నింగ్ షాట్ కొట్టడం, ఫస్ట్ మ్యాచ్ లోనే విన్నింగ్ షాట్ కొట్టడం, అసలు అదే మూమెంట్ ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్ అనమాట అది. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా మళ్ళీ వెళ్ళిన ప్రతి మ్యాచ్ లోని బాగా ఆడాడు, చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మ్యాచ్ లోనే విన్నింగ్ షాట్ కొట్టాడు కదండి తన IPL. తర్వాత అంటే నితీష్ కలిసే అవకాశం వచ్చిందండి అక్కడ. చాలా సార్లు ఏంటంటే క్యాంప్ లో ఉండేటప్పుడు కలిసే అవకాశం కలిసారు కదా, ఏమన్నారు మీరు? SRH వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కి గ్యాలరీ ఉంటది, అక్కడ కొంచెం ప్లేయర్స్ వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కలవడానికి అవకాశం ఉంటది అనమాట. అయిపోయినాక వచ్చారు, ఆ మూమెంట్స్ అన్ని కూడా యూట్యూబ్ లో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. వాళ్ళ డాడీ నేను ఇద్దరు ఏడుస్తూ పట్టుకొని ఆ మూమెంట్ అసలు. నితీష్ ఏమన్నాడండి మీతో? మీరిద్దరు బర్స్ట్ అవుతూ అంటే ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటే తనకు కావాల్సింది అదేనండి, మా కళ్ళల్లో హ్యాపీ వాడు చూడాలి, ఆ హ్యాపీ చూడడం
ఆ హ్యాపీ చూడడం కోసమే తను వెళ్ళాడు. చెప్తున్నాను కదండి, ఎక్స్ప్రెస్ చేయడు, తన ఫీలింగ్స్ లో మాకు అర్థమైపోద్ది. ఏడుస్తుంటే వాళ్ళ డాడీని ఓదారుస్తూ, అంటే ఏడుపు అంటే ఆనంద బాష్పాలు అంతే, వాళ్ళ డాడీని ఓదారుస్తూ హ్యాపీనా అన్నట్టు చూస్తాడు. సార్ ఈ రోజు మేము ఈ స్టేజ్ కి నిలబడడానికి కారణం చాలా మంది మాకు సపోర్ట్ చేశారు సార్. యాజ్ ఏ క్రికెట్ గా విడిసి విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ గానీ, మన ఏసీ వాళ్ళు గానీ, బీసీసీ వారు గానీ, వీళ్ళందరికీ ఈ రోజు మా అబ్బాయి ఈ స్టేజ్కి ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, కోచెస్ గానీ, సెలెక్టర్స్ గానీ, లేకపోతే ఏసీ మెంబర్స్ గానీ, అలాగే విడిసి మెంబర్స్ గానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అంటే మీతోనే SRH వాళ్ళు యాక్చువల్ గా పేరెంట్స్ గ్యాలరీ అని ఇప్పుడు మీ మిస్సెస్ గారు చెప్పారు, పేరెంట్స్ గ్యాలరీ ఉంటుంది ఇలాగని. సో మేనేజ్మెంట్ ఎప్పుడైనా మీతో మాట్లాడేవారా? మీ అబ్బాయి కోసం ఏమైనా, అంటే అబ్బాయి ఎలా ఆడుతున్నాడు ఏంటి, పేరెంట్స్ తో ఎప్పుడైనా షేర్ చేసుకునేవారా? అలాగే మాట్లాడే ఉండదు కానీ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ కోచ్లు వాళ్ళందరూ ఏదైతే గ్యాలరీలు ఉంటారో పేరెంట్స్ వచ్చినప్పుడు ఎవరైనా సరే మేమని కదండి, ఏ పేరెంట్స్ వచ్చినా మనకు ఒక సపరేట్ గ్యాలరీ ఉంటది, అందులో కూర్చొని అందరు పేరెంట్స్ కూర్చొని మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అది సపరేట్, అది చాలా హ్యాపీనెస్ అండి. అట్లాగా మీరు అంటే యాక్చువల్ గా నితీష్ ఎక్కడ వెళ్ళినా కూడా, అంటే మీరైతే ఫాలో అవడం మీన్స్ ఒక గార్డెన్ లాగా ఎప్పుడు వెళ్తూ ఉంటారు కదా. సో ఎవరైనా క్రికెటర్ కానీ లేకపోతే ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ కానీ మీ అబ్బాయి కోసం మీతో షేర్ చేసుకున్నా మీరు మర్చిపోలేని అది ఏంటి ఆ మూమెంట్ ఏదైనా ఉందా అండి? కామెంట్ కానీ మూమెంట్ కానీ చెప్తారు సార్. అలాగా ప్రతి అంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు Under-14 లోనే ఒక కోచ్ ఉంటారు, 16 లో ఒక కోచ్ ఉంటారు, 19 లో అలాగా వాళ్ళ కోచెస్ మనకి హామీ ఇవ్వబట్టే కదా సార్ మనం అంత నమ్మకం పెట్టి వాడి మీద ఉన్నాము. కోచెస్ చెప్పిందే, మీ వాడు బాగా ఆడుతున్నాడు అండి, బాగా ఆడితే మీరు ఆడిస్తే బాగా ఆడతాడని చెప్పడం వల్లే మేము అతను అలా ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు మీరు వైజాగ్ లో చూడండి, ఏ కోచెస్ అడిగినా నితీష్ పేరు మంచిగానే చెప్తారు కానీ అమ్మో లేకపోతే అబ్బాయి ఇలాగండి అలాగండి ఎవరు చెప్పరండి. అంత డెడికేషన్ గా ప్రాక్టీస్ కానీ లేకపోతే ఏదైనా సరే, ఒక జిమ్ కానీ ఏదైనా సరే టైం టు టైం అండి. అంటే మార్నింగ్ ఒకవేళ వైజాగ్ లో ఉంటే అంటే ప్రతిరోజు వీలైతే క్రికెట్ అనేది మానరు, అందులో మీరు చెప్పేదాన్ని బట్టి నితీష్ అసలు క్రికెట్ అనేదాన్ని మిస్ అవ్వడు నాకు తెలిసినంత వరకు. సో మార్నింగ్ అయినా ఎన్ని గంటలు రొటీన్ ఎలా ఉంటుంది, ఎన్ని గంటలు లేస్తాడు ఏంటి, వైజాగ్ లో ఉంటే ఎట్లా ఉంటుంది తన ఇది? వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు ఒక టైం ఉంటుందండి, 6 నుంచి 8 వరకు లేకపోతే 8 నుంచి 10 వరకు. ఆ టైంలో 6 గంటలకు ఉందనుకోండి, మార్నింగ్ 6కి వెళ్ళిపోతాడు. ఒకవేళ 10కి రమ్మన్నారు అనుకోండి, అప్పుడు కొంచెం లేట్గా లెగిసి 1 అవర్ అప్పుడు 9:30 ఇలా బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఏదైనా టైమేనండి, టైం ప్రకారంగా షెడ్యూల్ అంతా ముందే ఫీడ్ చేసుకుంటాడు. ఆ టైం ప్రకారంగా అమ్మ నేను 2 గంటలకు వెళ్తానని చెప్తే వాళ్ళ మదర్ వాడికి ఏం కావాలో అది చేస్తారు, నేను తీసుకెళ్ళి దిగబెట్టడం, నేను ఇంకా వాడితోనే ఉంటానండి. అది సో నితీష్ అంటే ఎలా ఉంటే బాగుంటుంది, ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? అంటే ఏం అవ్వాలి అనుకుంటున్నారు? ఇంకేం అవ్వాలి సార్, మనం అనుకున్నది మనం ఆశించుకున్నా, మనం ఇంత స్టేజ్ మమ్మల్ని ఈ ఎక్కడ ఒక మారుమూల తుంగలం గ్రామంలో ఉంటాం సార్, విశాఖపట్నంలోనే నా పేరు, నా ఊరు తప్పితే పక్క ఊర్లో నా పేరు తెలియదు. ముచ్చలరెడ్డి అంటే ఎవర్రా అని అడుగుతారు. అంతే కదా, అలాంటి విలేజ్ నుంచి వచ్చి ఒక ముత్యాలరెడ్డి నేను ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన కొడుకు ఇంకా ఇంకేమవ్వాలని మనం కోరుకుంటాం సార్. ఇంతకు ముందు ముత్యాలరెడ్డి కొడుకు నితీష్ కుమార్ రెడ్డి, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్. అదే సార్ నిజం. మీ అబ్బాయి అది ఇచ్చాడు అంటే నాకేమనిపిస్తుంది అంటే అండి, మీరు ఒక కలగన్నారు, ఆ కళను సాకారం చేసింది మీ కొడుకు. సో ఫాదర్ అండ్ సన్ అంటే ఇందులో మీరు చేసిన సాక్రిఫైజులు చాలా ఉన్నాయి, అట్లాగే అతను కూడా మీకోసం చేసిన సాక్రిఫైజెస్ ఉన్నాయి. మీరు ఎలాంటి సాక్రిఫైస్ చేశారండి తన కోసం? అంటే చెప్పుకోవడానికి కొంతసారి అంటే ఇబ్బంది ఉంటది కానీ, అంటే మామూలుగా అడుగుతున్నాను. అంటే ఇది ఎవరికైనా పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ కానీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటదన్న దాంతో అడుగుతున్నాను సార్. నేను చాలా ఇబ్బందులు పడ్డాను సార్. ఎలాంటి ఇబ్బందులు పడ్డానంటే, నేను ఒక మంచి లైఫ్, ఒక ఫ్యామిలీ, ఉద్యోగం, ఓ బండి గిండి, ఒక బాగా ఒక రేంజ్ లో తిరుగుతున్న టైంలోనే నాకు జాబ్ పోవడం అన్నది, జాబ్ పోవడం కాదు, దాన్ని నేనే వదులుకున్నాను కదా. ఆ జాబ్ను వదులుకున్నప్పుడు నేను
అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటది. ఇప్పుడు నాతోటి ఎంప్లాయీస్ ప్రదీపూర్లో చేస్తున్నారు, ఒక్కొక్కరికి 1,70,000 శాలరీ. చెప్పినప్పుడు అనిపిస్తుంది మొన్నటి వరకు నేను బాధపడేవాడిని, కానీ ఇప్పుడు అలా బాధలు ఇప్పుడేం లేవు సార్. చాలా హ్యాపీ. ఆ పడిన బాధలు కానీ నేను పడిన కష్టాలు కానీ సార్, ఒక క్రికెటర్గా నితీష్ ఏట్ అవుతాడు అని ఆలోచించుకొని పడుకుంటే నిద్ర రాని రోజులు చాలా ఉన్నాయి సార్. అంటే ఆలోచించుకుంటే ఏంటి, నేను ఉద్యోగం వదిలేసాను, నాకు ఇప్పుడు బిజినెస్ చేయడానికి అవ్వదు, ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఇప్పుడు నేను ఎక్కడికైనా ఉద్యోగం చేయాలంటే ఒక 10,000 12,000 ఇస్తారు. ₹1,00,000 శాలరీ వదిలేసుకొని మళ్ళీ 10 రూపాయలకి 10,000కి 20,000కి జాయిన్ అవ్వడం కాదు. నేను ఇందులోనే నితీష్ని ఎలాగైనా సరే చెప్పి వాడిని మోటివేషన్ చేసి, నేను ఏదైతే నితీష్ మీద నేను దాన్ని పెట్టుబడి అనకూడదండి, ఏదైతే అతని మీద నేను ఈ జాబ్ వదిలేసి నేను తిరిగాను, వాడు కూడా గుర్తించాడండి. గుర్తించి ఎప్పుడైనా మా నాన్నని నా కోసం ఎంత జాబ్ సాక్రిఫైస్ చేసి నాకు నా వెనకాతలు ఎంత డెడికేషన్గా తిరుగుతున్నాడు కాబట్టి మా డాడీని మళ్ళీ అందరి ముందు ఒక మంచి గుర్తింపు ఉండాలన్నది ఒక కసితో చేసిన పని సార్ ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి. మీకు అంటే యాక్చువల్లీ నితీష్ సెలెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ అంటే తను మీకు షేర్ చేసుకున్నారు, తర్వాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది? అంటే కంగ్రాచులేట్ చేస్తూ ఇలాగ ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చాయా? ఆ రోజంతా కాల్స్ వస్తానే ఉంటాయండి. ఇప్పుడు మనం ఇది ఎలా ఉంటాయంటే చేస్తారు సార్, అందరూ చేస్తారు. ఒకరి పేరు చెప్పి ఒక పేరు చెప్పలేదు అనుకోండి, మళ్ళీ మళ్ళాడతారు, చేస్తారు సార్ అందరూ. ఎందుకంటే ఈ ఇండియాకి వచ్చాడంటే ఎవరు అందరూ వాళ్ళ కోచెస్ కానీ సార్లు కానీ ఆడిన పేరెంట్స్ కానీ, ఇప్పుడు నాతోనే చాలా మంది పేరెంట్స్, నాతో తిరిగిన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఫోన్ చేసి సాధించేవారు అని చెప్పడం, నితీష్ చాలా గర్వంగా ఉందని వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ నాకు వీళ్ళందరం కలిసి తిరిగినప్పుడు మాట్లాడుకున్న మాటలు గుర్తు రావడం, అదొక హ్యాపీ. నారా లోకేష్ కూడా యాక్చువల్ గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి 5-6 అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు, నితీష్ తో పాటు వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కంగ్రాచులేట్ చేస్తూ మంచి భవిష్యత్తు చేయాలి, ఉండాలి, మీరు ఇంకా బాగా రాణించాలి అని చెప్పి కంగ్రాచులేట్ చేశారు. అట్లాగా అంటే మన ఇక్కడి నుంచి కలెక్టర్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా అంటే అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఏమైనా వచ్చాయి? ఇప్పుడు అలాంటిది ఏం లేదు సార్, ఇంకా మనకి ఎవరు ఏం రాలేదు. అందరూ పేపర్లో కానీ ట్విట్టర్ లో కానీ స్పందించడం, నారా లోకేష్ గారు చూసి పెట్టింది మీరు చెప్పారు కదా, చూశాను సార్. అది అలాంటి పేపర్లో కానీ మనకి డైరెక్ట్ గా ఫోన్లు చేసి చెప్పింది అయితే మాత్రం ఇంతవరకు ఎవరు లేదు సార్. పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఈ కలెక్టర్లు కానీ ఎవరు ఇంతవరకు మనకి ఫోన్లు చేసి అభినందనలు తెలుపు. దేనికైనా టైం ఉంటుంది సార్ మనకి, భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అంతవరకు మనం కూడా చూస్తూ ఉండాలి, అప్పుడు మనకి ఏది ఇవ్వాలనేది అప్పుడు ఇస్తారు సార్. ఇప్పుడు యాక్చువల్ గా అంటే క్రికెట్ అనగానే ఒకప్పుడు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్, తర్వాత ఇప్పుడు కింగ్ కోహ్లీ. అంటే ఒక క్రికెట్ అంటే యూత్ లోని విపరీతంగా బయటకు వెళ్ళడానికి ఒకనొక స్టేజ్ లో మళ్ళీ ధోని గారు, ధోని తర్వాత మళ్ళీ కోహ్లీ. అంటే సచిన్ ని వీళ్ళని ఎవరైనా కలిసే అవకాశం ఎప్పుడైనా వచ్చిందండి నితీష్ కి? లేదండి, సచిన్ టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ కలవలేదు సార్, సార్ని కలవలేదు. ఏమో కలిసి రోజు వస్తుందేమో, ఎందుకంటే ఇప్పుడు ఎలాగా ఇండియా టీంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా కలుస్తారేమో తెలియదు, కానీ కలిస్తే ఇంకా ఆడి జీవితం ధన్యమైనట్టే. ఇప్పుడు తన ప్లేయర్స్ కో ప్లేయర్స్ ఎవరు సార్? అంటే కొంచెం పేరున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి, మీకేం గుర్తుందా? అంటే మీకేం తెలుసా? ఎవరు సార్? అంటే ఇప్పుడు SRHK కదా 6 crores రిటైన్ చేసుకున్నారు, వాళ్ళే కదా రిటైన్ చేసుకున్నారు. కో ప్లేయర్స్ ఎవరెవరండి పెద్దవాళ్ళు? ఇప్పుడు SRH లో ఉండదండి, SRH కామెంట్స్ ఉన్నారు. తర్వాత నట్టు అంటే చాలా ఇష్టం సార్ నితీష్ కి. ఆ నట్టుని వదులుకున్నారు SRH ఈసారి, భువనేశ్వర్ కుమార్ ని నట్టుని. నట్టుబాయ్ అంటుంటాం సరదాగా. చాలా మంచి ప్లేయర్ సార్ నట్టుబాయ్ మాత్రం. నితీష్ అంటే ఇష్టం. నేను కూడా యాక్చువల్ గా మా ఇద్దరికి లాంగ్వేజ్ ప్రాబ్లం, అతనికి తెలుగు రాదు, నాకు తమిళం రాదు, కానీ మేమిద్దరం మాట్లాడుకుంటాం వచ్చి రాని భాషలోని అలాగా మాట్లాడుకుని. వాళ్ళిద్దరూ మాత్రం మాకు SRH నుంచి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. కొత్త ప్లేయర్స్ వచ్చారు, వాళ్ళందరితో నితీష్ కి కూడా బాగానే ర్యాంప్ ఉంది. SRH నుంచి వెళ్ళిపోయినా ఇంకో దాంట్లో ఎక్కడో ఉంటారు కలిసి, అంటే వీళ్ళు వాళ్ళు రైవల్స్ గా ఆడే అవకాశం కూడా అయితే ఉంటది కదండి ఎక్కడో దగ్గర. సో ప్లేయర్స్ అయితే ఎక్కడో మారుతూ ఉంటారు. అవును. సో కాదండి, ఇప్పుడు IPL లో కూడా మనవాడు చాలా బాడుతూ ఉన్నాడు నితీష్. సో IPL అనగానే మీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు IPL లోని? విరాట్ కోహ్లీ సార్. కోహ్లీ సమస్య, నాకు మా అబ్బాయికి ఒకరే హీరో. నేను విరాట్ కోహ్లీ అభిమాని, నితీష్ విరాట్ కోహ్లీ అభిమాని. నేను ఇద్దరు విరాట్ కోహ్లీకి వేరే అభిమాని సార్.
ఇప్పుడు విరాట్ కోహ్లీతో ఆడినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందండి? కాదు, ఎవ్రీ మూమెంట్ మీరు ఏం చేశారు అంటే టీవీ ముందు చూస్తూ ఎలా ఫీల్ అయ్యారు ఫీలింగ్? ఎందుకంటే మీకు హీరో, ఆయనకి హీరో. నిజం చెప్పనా సార్, నేను ఆ టీవీలో వచ్చినప్పుడు చూడలేకపోయాను సార్. అది నేను ఎందుకు కళ్ళంటే నీళ్లు కమ్మి తుడుచుకున్నప్పటికీ నిజం చెప్తున్నాను సార్. అందరూ నేను ఆనంద బాష్పాలతో, అంటే ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఉన్నాడో, నితీష్ వెళ్తున్నాడో, అప్పుడే నాకు కొల్లంటే నీళ్ళు తిరిగి ఇంకా ఎమోషనల్ అయిపోయి నేను ఇంకా అడుగుతున్నాను నితీష్ వచ్చాడు అనేసి. నితీష్ ఆడుతున్నాడు చూసి ఇంకా ఎంత ఆనందం అంటే సార్ ఇంకా మాటల్లో చెప్పలేము. ఇంకా నితీష్ విరాట్ కోహ్లీ వీరాభిమాని అని చెప్పి విరాట్ కోహ్లీకి తెలుసా అండి? ఎప్పుడైనా తెలిసిన అంటే అలాంటి సిచ్యువేషన్ ఏంది ఉందా అంటే ఆయనకి తెలిసి ఉంటుందా? ఇప్పుడు తెలిసి ఉండొచ్చారు, ఎందుకంటే సోషల్ మీడియా అంతా బాగా ఆ రోజు నితీష్ ని కలిసినప్పుడు వచ్చిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. అందుకే నితీష్ కుమార్ కి మంచి క్యాప్ ఇచ్చినప్పుడు కూడా మామూలుగా ఏదో క్యాప్ ఇచ్చేసి వెళ్ళిపోకుండా ఇంపార్టెంట్ ఏదైతే లైఫ్ కి ఉపయోగపడే మాటలు 4 మాటలు మంచి మాటలు చెప్పారు. అది మనతో షేర్ చేసుకునే కాదు, నేను సోషల్ మీడియా మీ అబ్బాయి మీతో షేర్ చేసుకోవడం లేకపోతే మీకు తెలిసినవి అదే సార్. అది మనకి దాన్ని ట్రాన్స్లేషన్ చేయాలి, హిందీలో మాట్లాడాను కదా ఇంగ్లీష్. అంటే నీకు ఈరోజు ఏ స్థాయి నుంచి వచ్చావు, ఎంత కష్టపడి వచ్చావో నీకు తెలుసు, నువ్వు బాగా ఆడాలి, దేశానికి మంచి పేరు తేవాలి, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను ఎంజాయ్ చేశాను కాకుండా లాంగ్ పీరియడ్ నువ్వు ఇండియాకి ఆడాలన్నది అందులో నాకు అర్థమైంది సార్. అదే ఆ విషయాలు అయితే ఆయన కోహ్లీ మంచి అది చాలా ప్రౌడ్ మూమెంట్ సార్ అది మాత్రం. సో నితీష్ రాగానే మీరు చేసే పని ఏంటండి? ఏముంది సార్, బ్యాక్ ఎప్పుడు వస్తున్నాడు ఇంకా తెలియదు సార్. ఎందుకంటే ఈ జనవరిలోనే రావచ్చు సార్, జనవరి పండగ ఏమో రావచ్చు అనుకుంటున్నాం. ఎలా ఉంటది ఇంకా షెడ్యూల్ తెలియదు. సో రాగానే మీరు చేసే పని ఏంటి? ఏముంది సార్, తండ్రి కొడుకులు మళ్ళీ ఎప్పుడులాగే గ్రౌండ్ బ్యాగ్ పట్టుకుని గ్రౌండ్కి వెళ్ళిపోతాం. ఇంకా అంత ఏం చేసేది ఏముంది సార్. మళ్ళీ కాదు సార్, ఇప్పుడు ఏదో మన ఇండియాకి ఆడిస్తే అయిపోలేదు కదా మన పని, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ గ్రౌండ్ కి వెళ్ళవలసిందే. అలా కాదు, మీరు క్రికెటర్ కాబట్టి, అంటే మీకు క్రికెట్ అంటే మీకు కూడా ఇష్టం కాబట్టి, అంటే క్రికెటర్స్ బయోపిక్స్ చాలా వచ్చాయి. అందులో మీకు బాగా నచ్చిన బయోపిక్ సచిన్ టెండూల్కర్ దా, ధోనిదా, ఎవరిది బాగా నచ్చింది మీకు అండ్ తినికి ఎవరు, నితీష్ కి? మేము ఫ్యామిలీ మొత్తం కలిసి చూసిన సినిమా అయితే నాని సినిమా ఉంది సార్, అది జెర్సీ ఫిక్షన్. ఓకే, నితీష్ మేము అందరం ఫ్యామిలీతో, ఎందుకంటే అది చూడవలసిన సినిమా, అద్భుతమైన సినిమా చూసాం. నితీష్ మాత్రం ఈ ధోనివి గాని ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటాడు, సినిమాలన్నీ చూస్తుంటాడు, మోటివేషన్ పిక్చర్స్ ఎక్కువ చూస్తుంటాడు నితీష్. మూవీస్ నేను ఎక్కువ చూస్తానండి. మీరు ఎక్కువ చూస్తారా? క్రికెట్ ఎలా వచ్చారు, ఒక క్రికెట్ ఈయన మూవీస్ చాలా తక్కువ, ఈయన చూడండి ఎంతసేపు క్రికెట్ న్యూస్ అంతే, ఇంకా వేరే ఛానల్ ఉండదు ఆయన ఇంట్లో ఉంటే. మూవీస్ నేను చూస్తాను. ఏంటంటే ఇప్పుడు ధోని ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డాడు, ఏ స్థాయికి వచ్చాడు, మా అబ్బాయి కూడా ఎలా వెళ్తాడా, ఇంత స్టేజ్కి వస్తాడా, ఆడతాడా అని. నితీష్ కూడా మూవీస్ తక్కువ కానీ ఇన్స్పిరేషన్ మూవీస్ చూస్తాడు. సో మీరు ధోని బయోపిక్ చూసారా? మీరు చూసారండి, చాలా ఇష్టం. మీరు కూడా ఫీల్ అయ్యారా? చాలా ఇష్టం అండి నాకు ఆ మూవీ, చాలా ఇష్టం. అందులో ఫాదర్ చూసి వెంటనే మీ హస్బెండ్ గారు గుర్తొచ్చారా? అలా ఇమాజిన్ చేసుకుంటాం కానీ అందులో ధోని బయోపిక్ లో అంటే నేను చూసినంత వరకు ధోని వాళ్ళ ఫాదర్ కి క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, వైట్ ఆపోజిట్. ఇక్కడ ఈ నుంచి క్రికెట్ అంటే పని చేస్తారు. సో అది చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి ఆ బయోపిక్ చూసినప్పుడు? తను కూడా చిన్న స్టేజ్ నుంచి వెళ్ళారు కదా, గ్రౌండ్ మ్యాన్, వాళ్ళ ఫాదర్ గ్రౌండ్ మ్యాన్ కదా, గ్రౌండ్ మ్యాన్ కష్టపడి ఇలా వెళ్ళారు. ధోని రైల్వే జాబ్ వచ్చినప్పుడు దాన్ని వదులుకొని క్రికెట్ లో వెళ్ళాలని, ఇవన్నీ చూసినప్పుడు చాలా అసలు యాక్చువల్ ధోని స్టోరీ నాకు అప్పటి వరకు తెలియదు, అది చాలా సార్లు చూసాను ఆ మూవీ. ఇంత కష్టపడి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. మా అబ్బాయి కూడా ఒకసారి ఈ స్టేజ్ లోకి రావాలి అని అనుకుంటాను ఎప్పుడు, ఆ మూవీ చూసినప్పుడల్లా అలా అనిపిస్తుంది. పేరెంట్స్ గా మా అబ్బాయి బయోపిక్ కూడా తీసే రోజు రావాలి తప్పేం కాదు, తప్పు అంటే ఆ ఇది ఉంది, ఆ టాలెంట్ ఉంది కాబట్టి అలా అంటే ఆ స్టేజ్ కి వెళ్ళాలని కోరుకోవడం తప్పేం కాదు కదా. అలా ఎప్పుడైనా కోరుకుంటున్నారా? ఓకే, ఏంటి ఇప్పుడు నితీష్ సరే జనవరిలోనే ఎప్పుడో వస్తాడు కదా, ఇప్పుడైతే తను ఆడే ప్రతి మ్యాచెస్ మీరు చూస్తూ ఉన్నారా? చూస్తాను. ఎప్పుడెప్పుడు మాట్లాడుతూ ఉంటాడు నితీష్ మీతోని? మ్యాచ్ కి వెళ్లే ముందు కాల్ చేస్తాడండి కంపల్సరీ. మ్యాచ్ కి వెళ్లే ముందు అంటే ఫాదర్ మదర్ ఇద్దరితో మాట్లాడతారా అండి కాన్ఫరెన్స్ కలా?
ఇద్దరం ఒక చోటే ఉంటాం కదండి. అదే కలిసే ఉంటారు కాబట్టి కాల్ చేస్తాడు, ఆల్ ది బెస్ట్ చెప్తాను ప్రతి మ్యాచ్ కి వెళ్లే ముందు. ఆల్ ది బెస్ట్ జాగ్రత్తలు ఏం చెప్తూ ఉంటారా? ఏది ఫీల్డింగ్ చేసినప్పుడు జాగ్రత్త, క్రికెట్ గురించి మొత్తం వాళ్ళ డాడీ చెప్తారు. వాళ్ళ డాడీ చెప్తారండి కొన్ని షార్ట్స్ కూడా. నేను ఎందుకంటున్నానంటే పడిపోగానే తల్లి హృదయం ద్రవించింది ఇట్లా మీరు చాలా ఫీల్ అయ్యారు తల్లిగా, ఇది ఉంటుంది కదా, అట్లాంటివి లేకుండా కొంచెం జాగ్రత్తగా ఆడినా అని చెప్తూ ఉంటారు. అలాగే లేదండి అలాంటి చెప్పమండి, ఎందుకంటే అవన్నీ చూసుకుంటే ఇంకా వాళ్ళు ఆడలేరండి. నేను పడిపోతానేమో అనుకుంటే గ్రౌండ్ లో నేను పడిపోతానేమో అనుకుంటే తను కరెక్ట్ ఫీల్ చేయలేడు. అలాంటివి మనం ఎప్పుడు చెప్పకూడదు. కాకపోతే ఈ బ్యాటింగ్ కొంచెం సజెషన్స్ వాళ్ళ డాడీ ఇస్తుంటారు, క్రికెట్ సంబంధించినంత వరకు ఇస్తారు. నేను ఆల్ ది బెస్ట్ అన్నా, జాగ్రత్తగా ఆడుకో, టెన్షన్ పడద్దు, కూల్ గా ఆడుకో, అస్సలు టెన్షన్ పడద్దు, గ్రౌండ్ లో ఎప్పుడు నవ్వుతూ ఉండు నువ్వు. ఎందుకంటే తను హ్యాపీగా ఉన్నప్పుడే బాగా ఆడతాడు. ఏదో మైండ్ లో కొంచెం డిప్రెషన్ లో ఉన్నా చేసినా మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. నేను అది చెప్తాను, క్రికెట్ లో ఇలాగ ఆడాలి అలాగ ఆడాలి సజెషన్స్ మాత్రం వాళ్ళు డాడీ ఇస్తుంటారు. నితీష్ కి క్రికెట్ కాకుండా ఇంకే హాబీస్ ఉన్నాయండి? ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? బయటికి ఎక్కువ వెళ్ళని చెప్తున్నాను కానీ మాక్సిమం ఎక్కువ రెస్ట్ తీసుకుంటాడు. ఇంకేంటంటే గ్రౌండ్ అంతే, జిమ్, గ్రౌండ్, ప్రాక్టీస్, ఇవే షెడ్యూల్. ఇంక ఎక్కడికి రమ్మన్నా రాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే ఇంక అసలు నా షెడ్యూల్ నేను క్యాన్సిల్ చేసుకొని తప్పించి తను ప్రాక్టీస్ మానే ప్రసక్తే లేదు ఇంకా. అంతే, తనకు ఇది చూసిన దాకా మేము చాలా వరకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. మాది కొంచెం ఒంగోలు కదా, లాంగ్ వెళ్ళామంటే ఒక 10 days కంపల్సరీగా ఉండాలి అక్కడ. ఇంకా తన కోసమే ఇంకా అవన్నీ మానేసాను, ఇంకా ఊరు వెళ్ళడం కూడా మానేసాను. నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు నితీష్ రాగానే ఏం చేసి పెట్టబోతున్నారు? తనకి 2 days ముందు నుంచే నేను నీకేం కావాలమ్మా, ఇది కావాలా అది కావాలా, మమ్మీ వస్తాను కదా అడుగుతూ ఉంటారు, ఫోన్ లో అడిగేస్తారు ఏం కావాలి మెనూ మొత్తం ఇచ్చిమని. చెప్తానులే ఏదో ఒకటి ఉండదులే అంటాడు, కానీ నాకు తనకి నచ్చింది చేసి పెట్టాలని ఇష్టం. తనకి ఏమి తినాలనుకుంటాడు. ఒకప్పుడైతే తనకి గోంగూర మటన్ ఇష్టము, ఫిష్ ఇష్టము, ప్రాన్స్ ఇష్టము, అవి ఈవెన్ హార్బర్కి వెళ్ళి వాళ్ళ డాడీ అన్ని ఫ్రెష్ గా ఎక్కడ పడితే అక్కడ తీసుకోరు, ఫ్రెష్ గా కావాలి అని లైవ్ తీసుకుని వస్తారు అన్ని. ఇప్పుడు కొంచెం డైట్ ఫాలో అవడం వల్ల తను చెప్పిందే డైట్, నేను ఏ రోజు ఏం చెప్తాడో దాని ప్రకారం నేను ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. ఏ రోజు డైట్ ఆ రోజు చెప్తాడు, ఈ రోజు ఇచ్చే అని చెప్తాడు, దాని ప్రకారం. ఒకప్పుడైతే మా ఇష్టం ఇంకా అంత నాన్ వెజ్ ఫుల్ గా, ఈ రోజు ఇదైతే రేపది అలా షెడ్యూల్ పెట్టుకొని చేస్తాం అనమాట. నితీష్ ఇందాక మీరు ఆఫ్ ద రికార్డ్ నాతో అన్నారు, అంటే నితీష్ తన అంటే క్రికెట్ కెరీర్ 6 or 8 నుంచి మొదలు పెట్టారని అన్నారు. సో అంటే చిన్నపిల్లడు బ్యాట్ పట్టుకుంటే మనం ఏమనుకుంటాం అంటే చిన్నపిల్లలు పట్టుకోగానే కొట్టేసుకుంటారేమో, కాళ్ళ మీద కొట్టేసుకుంటారో ఏదో అని ఇలా భయపడుతూ ఉంటాం పేరెంట్స్ గా. సో అలాగే ఎప్పుడైనా భయపడ్డారా మీరు? లేదండి, తను చిన్నప్పుడు జింక్ లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు బాగా అల్లరి చేసేవాడు కదా, బ్యాట్ తీసుకొని బాల్స్ పిల్లలందరూ ఆడేవాళ్ళు. ఆడుతూ పక్కింట్లో గ్లాస్ పగిలిపోవడం, ఆవిడొచ్చి నా మీద గొడవ పెట్టుకోవడం, అవన్నీ అయితే వాడి అల్లరి బాగా ఎక్కువైపోతుంది. సమ్మర్ క్యాంప్ అవుతుంది అట కదా జింక్ లో, ఒకసారి తీసుకెళ్లి జాయిన్ చేసేయచ్చు కదా అంటే వాళ్ళు వచ్చి ఇంటి మీద గొడవ రావడం, వీడి అల్లరి తగ్గేది కదా, జాయిన్ చేసేయచ్చు కదా. బాల్ కొట్టేవాడు, విండో విండో పగిలిపోయింది, ఆవిడకి నాకు ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఈ అల్లరి తట్టుకోలేకపోతున్నాను జింక్ లో. ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు, అంటే వాళ్ళ డాడీకి చాలా డీసెన్సీగా ఉండాలి, అల్లరి చేయకూడదు అసలు, పిల్లలు చాలా కామ్ గోయింగ్ గా ఉండాలి. నితీష్ వైట్ ఆపోజిట్ అనమాట, బాగా అల్లరి ఎక్కువ. ఇప్పుడు నితీష్ ఇలా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా టచ్ లో ఉన్నారా మీకు? అంటే ఆ రోజు ఏ ఇంట్లో అయితే అర్థం పగిలిందో వాళ్ళు చేసి నితీష్ కంపెనీ క్లోజ్ అయిపోయింది కదా, ఒక్కొక్కరు ఒక్క చోటుకి వెళ్ళిపోయారు. అందరు ఎంప్లాయీస్ కదా, ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పుడు అసలు తెలియదు. ఎంప్లాయీస్ ఎవరో ఓన్ ప్లేసెస్ సరదాగా వాడు అల్లరి చేస్తున్నాడు, మా ఇంటి మీద బాల్స్ వేస్తున్నాడు అని. జింక్ లో ఎన్ని అద్దాలు పగిలిపోయాయండి నితీష్ చెప్పండి నాకు? అది అంత ఛాన్స్ ఇవ్వలేదండి, ఒక అద్దం పగిలిపోగానే ప్రాక్టీస్ కి వెళ్ళిపోయాడు, ఇంకా గ్రౌండ్ లోకి పెట్టేశారు, గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. సో గ్రౌండ్ లోనే ఏమంటే ఫస్ట్ టైం నితీష్ కొట్టిన 6 చూసారా? ఫస్ట్ టైం కొట్టిన 6 అంటే మీకు ఒక విషయం చెప్తాను సార్. 112 సెలక్షన్ పెట్టారండి ఇక్కడ మన జింక్ బి గ్రౌండ్ లో 112 సెలక్షన్ పెడితే సెలక్షన్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఈస్ట్ గోదావరి మందే, ఈస్ట్ గోదావరి అండర్-14 మందే. ఆ రోజు 6 కొట్టాడు. 6 కొడితే గ్రౌండ్ బయటకు వచ్చి పడింది బాల్. అండర్-14 లో, అండర్-12 లోనే ఆ టోర్నమెంట్ క్యాన్సిల్ చేశారు. ఆ ఇయర్
ఎందుకండి ఏంటి వీడికి ఎక్కడ 12 సంవత్సరాలు ఉంటాయి, 12 సంవత్సరాల కుర్రాడు ఎక్కడ 4 కొడతాడు, 6 కొడతాడు. 6 నిజం సార్ ఇది. మీరు ఎవరినైనా అడగండి. ఆ ఇయర్ ఆ టోర్నమెంట్ అండర్-14 టోర్నమెంట్ క్యాన్సిల్ చేస్తారు. వీడికి అండర్-14 ఉండదు, 14-16 ఉంటది. ఇలాంటి వాడిని తీసుకొచ్చి అండర్-12 బాయ్ ఆడిస్తే ఎలాగని చెప్పి టోర్నమెంట్ క్యాన్సిల్ చేస్తారు రోజు ఆ 6 కొట్టిన వెంటనే. తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎందుకు సార్ మనమేం ప్రూవ్ చేసుకోవాల్సిన లేదు. ఎప్పుడు ప్రతి ఇయర్ ఏదైతే మనం అండర్-14 ఆడతామో, అండర్-16 ఆడతామో బోన్ టెస్ట్ మనం ఏం చేయని అవసరం లేదు సార్. మన వేసే వాళ్ళే ప్రతి ఒక్కరికి ఆడిన వాళ్ళకి అందరికి బోన్ టెస్ట్ ఉంటదండి. ఆ బోన్ టెస్ట్ ప్రతిదీ బోన్ టెస్ట్ పాస్ అయ్యవచ్చు. బోన్ టెస్ట్ ఉంటదండి. మా అబ్బాయి కానీ ఒకరికని కాదు, అదేం కాదండి. అది ఆధారం ఉండాలి. బోన్ టెస్ట్లు అవుతాయి సార్. బోన్ టెస్ట్ లోనే ఏజ్ ఎక్కువ వస్తే అండర్-14 16 వేసేస్తారు. అలా చాలా మంది జరిగాయి కూడా. సార్ అలాగా ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వాళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తర్వాత తెలుసుకున్నారా ఇతను మరి ఆ రోజు ఎవరైతే ఈ అబ్బాయి 6 కొడుతున్నాడు, ఇది 12 కాదన్న అతనే అండర్-14 అండర్-16 కోచ్ కి వెళ్ళాడు మళ్ళీ. అంటే తెలియదు అప్పటికి. అంటే నిజంగా అండర్-12 లోని 6 కొట్టడం అంటే బి గ్రౌండ్ లోని 6 కొట్టడం అంటే రికార్డే. 12 by ఎవరు 6 కొట్టరు. 6 కొట్టగానే ఆ రోజు టోర్నమెంట్ క్యాన్సిల్ చేశారు. అది నితీష్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడుతున్నాడు కదా, అందులో మీకు బాగా నచ్చిన మ్యాచ్ ఏదండి? నితీష్ ఆడిన మ్యాచ్ లోనే మీకు బాగా హత్తుకున్న మ్యాచ్ ఇప్పుడండి? ఇప్పుడు ఇది కావచ్చు, అంటే ఇండియాకి ఆడుతున్న మ్యాచ్లు కావచ్చు, లేకపోతే ఐపీఎల్ కావచ్చు. అన్ని మ్యాచ్లు బాగానే ఉంటాయి సార్. నాకు తండ్రిగా నేను ఏ మ్యాచ్ అయినా డక్అవుట్ అయిపోయినా నా కొడుకు నాకు ఆనందమే. నేను అనేది అంటే ఈ మ్యాచ్ లో నితీష్ ఇంకా ఎరగదీశాడు, లేకపోతే అతను ఇంకా బాగా పెర్ఫార్మ్ చేశాడు, ఇంకా ఎక్కువ మంచి అంటే మంచి విధానికి వెళ్ళాడు, ఇలాగని ఏదైనా ఫీల్ అయిందా? నాకు బాగా నచ్చిన మ్యాచ్ అంటే మొన్న ఐపీఎల్ అని సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అవుతున్నప్పుడు 5 వికెట్లు పడిపోయిన తర్వాత మనోడు వెళ్ళాడు సార్. నాకు మాత్రం జీవితంలో లైఫ్ లో వాడికి కానీ మనకు కానీ ఎవరికైనా సరే గుర్తుండిపోయిన నాకు సార్ అది. ఎందుకంటే అంత ప్రెజర్ వెళ్ళి మొత్తం ఆడుతున్నప్పుడు 10 బాల్కి 9 రన్స్ ఉన్న 20 బాల్లోని 45 రన్స్ మళ్ళీ ఎన్నో కొట్టాడు. 6లు 4లు. అది మంచి గేమ్ అండి. అది ఆడి లైఫ్ ని టర్న్ చేసిన మ్యాచ్ అది. అందరికి నితీష్ రెడ్డి అంటే పవర్ హిటర్, నితీష్ రెడ్డి అంటే బ్యాటింగ్ చేయగలడు, ఎక్కడ ఏ ప్లేస్ లో వచ్చినా ప్రెజర్ తట్టుకొని బ్యాటింగ్ చేయగలడు అని నిరూపించుకున్న మ్యాచ్ మాత్రం SRH మ్యాచ్ అండి. అప్పటికే ఇండియాకి ఆడుతున్నాడండి? లేదు. దాని తర్వాత మేబీ అదొక కారణం అయ్యి ఉంటుంది. కారణమే సార్ అది. సూపర్. నాకు అది మాత్రం మంచి క్రూషియల్ టైంలో వెళ్ళి వికెట్లు పడిపోతున్న టైంలో వెళ్ళి వికెట్ నిలబెట్టి మ్యాచ్ గెలిపించాడు అది. సార్ ఇప్పుడు యాక్చువల్ గా అంటే నితీష్ ఒక స్టేచర్కి వచ్చేసాడు. సో ఆ Cloud9 అంటే ఆకాశంలో మేఘాల్లో విహరిస్తున్నట్టు ఆ ఆనందాన్ని మీరు కూడా ఒక పేరెంట్స్గా పొందుతూ ఉన్నారు. సో మీరు ఎన్నో సాక్రిఫైజులు చేశారు. ఆ అబ్బాయి అట్లా అవ్వడం కోసం ఒక పేరెంట్స్గా మీరు ఎన్నో సాక్రిఫైజులు చేశారు, ఇందాక పంచుకున్నారు కూడా. సో అంటే చాలాసార్లు యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ అంటే పిల్లల్ని స్పోర్ట్స్కి పంపించడానికి కొంత భయపడుతూ ఉంటారు. మీరు ఆ రిస్క్ చేయగలిగారు అంటే ఏదైతే ఉందో ఆ రిస్క్ చేయడం వల్ల ఇప్పుడు నితీష్ అనే ఒక ప్లేయర్ ఇండియన్ టీంకి దొరికారు. సో అలాంటి పేరెంట్స్కి ఏమైనా మీరిచ్చే అడ్వైజ్ లేకపోతే సూచన లేకపోతే ఏదైనా ఒక మాట ఏమైనా ఉందా? సార్ ఎవరైనా ఎప్పుడైనా పేరెంట్స్ నేను ఒకటే చెప్తానండి, మనం ఏదైనా ముందే ఆశ పెట్టుకోకూడదండి. మనం చేయవలసిన పని ముందు సక్రమంగా చేస్తూ ఉంటే భగవంతుడు అన్నాడు మనం ఏ దారికి మనం ఎవరికి ఏ అన్యాయం చేయకుండా వెళ్తే భగవంతుడు అన్నాడు మనం వెళ్ళే దారి మంచిగా పూలపాట వేస్తూ మనం చేస్తుంటాడు. మనం కంగారు పడిపోయి లేకపోతే ఇంకోటి ఇటు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఒక పక్క చదువు కావాలి ఇంకొక పక్క క్రికెట్ కావాలి. అలా కాదమ్మా, పిల్లల్ని మీ పిల్లడు బాగా చదువుతుంటే మీరు చదువులో పెట్టండి. లేదు చదువు బాగట్లేదు మా అబ్బాయి క్రికెట్లోనే బాగా ఆడుతున్నాడు అంటే క్రికెట్ ఇది కంబైన్డ్ గా చేసుకుంటే మంచిదని నా సలహా. ఓకే, మీరు మదర్గా మీరేం చెప్తారండి అలాంటి పేరెంట్స్ కి? నితీష్ మదర్గా చెప్పేది ఏంటంటే అదే ఎంకరేజ్ చేయండి, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ టాలెంట్ ఎందులో ఉందో చూడండి. చదువు ఒక్కటే లైఫ్ కాదు, ఒక్కొక్క పిల్లలో ఒక్కొక్క టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ ఏంటో చూసి దాన్ని ఎంకరేజ్ చేసి మనం సపోర్ట్ చేస్తే, మనం సపోర్ట్ చేసినందుకైనా వాళ్ళు ఫుల్ గా డెడికేషన్ గా చేస్తారు, మనకి పేరు నిలబెడతారు. ఎందుకంటే నితీష్ గురించి నేను భయపడ్డాను ఒకప్పుడు ఇలాగే, కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఏ పేరెంట్ భయపడే అవసరం లేదు, పిల్లల మీద నమ్మకం ఉంచండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. సార్ ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు నాకు మాట ఇవ్వాలి.
ఇవ్వాలి ఆ మాట. ఏంటంటే నితీష్ రాగానే మళ్ళీ మీతో పాటు నితీష్ కూడా కూర్చొని మనం ఒక ఇంటర్వ్యూ చేయాలి. ఆయన ఫీలింగ్స్ ఈసారి అంటే తండ్రి కొడుకుల్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి అప్పుడు అడుగుతాను ఆయన ఏమనుకున్నారు మీరేమనుకున్నారు ఇట్లాగా చేద్దాం సార్ వచ్చినప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ అబ్బాయిని ఆ స్టేజ్ వరకు తీసుకుని వెళ్ళడానికి కోసం మీరు కలగన్నారు. ఆ కళని మీ అబ్బాయి తన కష్టంతో సహకారం చేశాడు. సో మీ నితీష్ ఇంకా ఇండియా టీంకి ఇంకా చాలా చాలా మ్యాచ్లు, నాట్ ఓన్లీ టెస్ట్ మ్యాచ్లు, ఇండియా వన్డేలు కూడా ఆడాలని, అలాగే ఐపీఎల్ లాంటి మ్యాచెస్ లో కూడా తన ప్రతిభ చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది నితీష్ కుమార్ రెడ్డి క్రికెటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ముత్యాల రెడ్డి గారు, అలాగే వాళ్ళ తల్లి గారు అంతరంగం. సో వాళ్ళైతే మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఏ ఇంటర్వ్యూలోని పంచుకోని విషయాలన్నీ మన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సో అంటే ఒక తండ్రిగా ఆయన కన్న కళని ఒక కొడుకు కళని సాకారం చేశాడన్న ఆనందం ఆ తండ్రి మొహంలో అలాగే తల్లి మొహంలో కనిపిస్తూ ఉందండి. సో నితీష్ ఇంకా బాగా ఆడాలి, మన ఇండియాకి చాలా మ్యాచ్లు ఆడి చాలా మంచి పేరు తేవాలి, ఒక గర్వకారణం కావాలి, ఒక తెలుగు అబ్బాయి ఆ స్టేజ్కి వెళ్ళి ఇంకా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, బెస్ట్ విషెస్ చెప్తూ నా ఇంటర్వ్యూని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.